హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2.5 కిలోమీటర్స్ ఇన్ 4 minutes 10 seconds. హౌ లాంగ్ విల్ హీ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers ఎట్ ద సేమ్ స్పీడ్ అంటున్నాడు. ఒక సైక్లిస్ట్ 2.5 కిలోమీటర్ల దూరాన్ని 4 నిమిషాల 10 సెకండ్లలో పూర్తి చేస్తాడు. అదే వేగంతో 6 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి అతనికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తు చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2.5 kilometers ఇన్ 4 minutes 10 seconds అంటున్నాడు. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 2.5 kilometers డిస్టెన్స్ ఉంది. అదేవిధంగా టైం ఎంత అంటే 4 minutes plus 10 seconds అనమాట. 4 minutes 10 seconds అంటే 4 minutes plus 10 seconds. ఆ సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేయాలి. సో 10/60 అవుతుందా? 10/60 minutes అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది టైం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మినిట్స్ కామన్ ఇస్తే 4 + 1/6 అవుతుందా? 4 + 1/6 minutes అనమాట. ఓకేనా? ఇక్కడ యూనిట్ కూడా ముఖ్యమే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 4s 24 + 1 ఎంత అవుతుంది? 25/6 minutes అవుతుంది అనమాట. ఇది టైము. సో ఇక్కడ డిస్టెన్స్ బై టైం, ఇదేమో డిస్టెన్స్, ఇదేమో టైము. సో డిస్టెన్స్ బై టైం వేస్తే మనకేమొస్తుంది అంటే స్పీడ్ వస్తుంది. సో స్పీడ్ ఎంత అవుతుందంటే చూడండి, 2.5 kilometers. యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. 2.5 kilometers బై టైం ఎంత అంటే 25/6 minutes. అవునా కదా? 25/6 minutes. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతుంది. చూడండి, ఏం క్యాన్సిల్ అవుతుంది? 2.5 కదా. సో 2.5 అనేది 25లో 10 times పోతుంది. 2 ఇక్కడ 5 times పోతుంది. 2 ఇక్కడ 3 times పోతుంది. ఈ 3 పైకి వెళ్ళిపోతుంది. సో 3 kilometers అవుతుంది. పైన 3 kilometers బై ఇక్కడ కిందేమో 5 minutes అవుతుంది అనమాట. అవునా కదా? సో అలా స్పీడ్ అనేది ఇది అవుతుంది. అవునా? అయితే ఇక్కడేమంటున్నాడు, హౌ లాంగ్ విల్ హీ టేక్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers ఎట్ ద సేమ్ స్పీడ్. అంటే ఈ సేమ్ స్పీడ్ అంటే ఇనీషియల్గా ఏదైతే స్పీడ్ ఉందో ఈ స్పీడ్తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఇప్పుడు 6 kilometersని ట్రావెల్ చేయాలి. ఇలా ట్రావెల్ చేయాలంటే టైం ఎంత పడుతుంది అన్నాడు. టైం ఎంత పడుతుంది, హౌ లాంగ్ విల్ హీ టేక్ అంటున్నాడు కదా. సో ఆ టైం ఎంత పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా? మరి ఇక్కడ చెప్పండి, టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 6 kilometers బై స్పీడ్ ఎంత అంటే 3 kilometers బై 5 minutes. ఆ బై 5 minutes పైకి వెళ్ళిపోతుంది కదా. సో ఇంటూ అయిపోతుంది అనమాట. ఇంటూ 5 minutes అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇదనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే కిలోమీటర్ క్యాన్సిల్ అవుతుంది. 3 1 time, 3 ఇక్కడ 2 times, 2 × 5 ఎంత అవుతుంది? 10 minutes అవుతుంది అనమాట. ఓకేనా? 10 minutes అవుతుంది. ఇక్కడ మీరు కనుక యూనిట్స్ ఎలా పడితే అలా తీసుకున్నారనుకోండి, ఆన్సర్స్ అనేవి రావన్నమాట. ఓకేనా? సో ఇక్కడ యూనిట్స్ని తీసుకొని జాగ్రత్తగా క్యాన్సిల్ చేసుకుంటే టైం అనేది ఎంత పట్టిందంటే 10 minutes ఆఫ్ టైం అయితే పట్టిందనమాట. ఇక్కడ ఇనీషియల్గా ఉన్న డిస్టెన్స్, టైము, ఈ రెండింటిని వాడుకొని మనం ఇనీషియల్ స్పీడ్ కనుక్కున్నాం. ఈ స్పీడ్తోనే ఇప్పుడు ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అలా చేస్తే టైం ఎంత అన్నాడు. ఎంత అంటే 10 minutes అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 3. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అంటున్నాడు. ఇచ్చిన పట్టికను అధ్యయనం చేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ద టేబుల్ షోస్ ది వాల్యూస్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అక్రాస్ డిఫరెంట్ గూడ్స్ ఫర్ డిఫరెంట్ ఇయర్స్ అనేసి అంటున్నాడు. పట్టిక వివిధ సంవత్సరాలకు వివిధ వస్తువులపై భారతీయ ఎగుమతుల విలువలను చూపిస్తుంది అనేసి ఇక్కడ మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఈ డేటా ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇయర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇయర్స్. అలాగే ఇవేంటంటే ఐటమ్స్ అనమాట. ఐటమ్స్. అదేవిధంగా ఇక్కడ ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ఏంటి అంటే ఇవేంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ ఐటెంకి సంబంధించిన ఎక్స్పోర్ట్ వాల్యూ అనమాట. ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ ఐటెంకి సంబంధించిన ఎక్స్పోర్ట్ వాల్యూ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2021 అనే ఇయర్ తీసుకుంటే అందులో ఫ్రూట్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ అమౌంట్ ఎంత అంటే ఎక్స్పోర్ట్ వాల్యూ ఎంత అంటే 85 crores అనమాట. క్రోర్స్లో ఉందన్నమాట ఈ వాల్యూ. సో 2021లో ఫ్రూట్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ వాల్యూ ఎంత అంటే 85 crores. అలాగే ఇప్పుడు సపోజ్ నేను 2021లో ఐటీ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ వాల్యూ
వాల్యూ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది 200 crores అవుతుంది అనమాట. అవునా? అలా ఇవేంటంటే ఇవి ఇయర్స్, ఇవేంటంటే ఐటమ్స్, ఇవేంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ ఐటమ్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ అనమాట. అర్థమైందా డేటా అనేది? సో ఇక్కడ ఈ డేటా ఇచ్చేసి మనకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద ఇయర్లీ యావరేజ్ ఎక్స్పోర్ట్స్ కంబైన్డ్ ఆఫ్ ఫ్రూట్స్, ఐటీ ప్రొడక్ట్స్ అండ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ 2018 to 2020 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2018 నుండి 2020 వరకు పండ్లు, ఐటీ ఉత్పత్తులు మరియు రక్షణ ఉత్పత్తుల వార్షిక సగటు ఎగుమతులు కలిపి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఇయర్లీ యావరేజ్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాడు. మనందరూ తెలుసు యావరేజ్ అంటే ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా కదా? బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది మనకు తెలిసిన యావరేజ్ సంబంధించిన ఫార్ములా అనమాట. అవునా? అయితే ఇక్కడ యావరేజ్ దేనికి కనుక్కోమంటున్నాడు అంటే, చూడండి దేనికి కనుక్కోమంటున్నాడు అంటే ఫ్రూట్స్, అలాగే ఐటీ ప్రొడక్ట్స్, అదేవిధంగా డిఫెన్స్ ప్రొడక్ట్స్, ఈ మూడింటికి కనుక్కోమంటున్నాడు. ఫ్రూట్స్, అదేవిధంగా ఐటీ ప్రొడక్ట్స్, అదేవిధంగా డిఫెన్స్ ప్రొడక్ట్స్. అవునా? సో ఈ మూడింటికి కనుక్కోమంటున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే చూడండి 2018 నుంచి 2020 వరకు అనమాట. ఎక్కడి నుంచి 2018 నుంచి 2020 వరకు అనమాట. అంటే ఈ 3 ఇయర్స్కి సంబంధించిన ఇయర్లీ యావరేజ్ కనుక్కోమంటున్నాడు. వేటికంటే ఫ్రూట్స్, ఐటీ ప్రొడక్ట్స్, అదేవిధంగా డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సమ్ కనుక్కోవాలి. సమ్ అంటే చూడండి ఇక్కడ ఈ 3 ఇయర్స్లో ఫ్రూట్స్కి సంబంధించిన సమ్ ఏమవుతుంది, ఫ్రూట్స్కి సంబంధించిన సమ్ అంటే ఇదేనా కదా, ఇది సమ్ అవుతుంది. అలాగే ఐటీ ప్రొడక్ట్స్కి సంబంధించిన సమ్ అంటే ఇదేనా కదా, ఇది సమ్ అవుతుంది. అవునా? అలాగే డిఫెన్స్కి సంబంధించిన సమ్ అంటే ఇదేనా కదా, ఇది సమ్ అవుతుంది అనమాట. సో సమ్ ఎంత అవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 75 ఎంత అవుతుంది, 145 అవుతుంది. 145 61 ఎంత అవుతుంది, 206 అవుతుంది. ఓకేనా? సో ఫ్రూట్స్కి సంబంధించి 206. ఇక్కడ సమ్ ఎంత అవుతుంది, 160 100 ఎంత అవుతుంది, 260 అవుతుంది. 260 120 ఎంత అవుతుంది, 380 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 380 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 80 110 ఎంత అవుతుంది, 190. 190 అను 85 ఎంత అవుతుంది, 275 అవుతుంది. అలా ఇక్కడ టోటల్ సమ్ అనమాట. టోటల్ సమ్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. అర్థమైందా? సో టోటల్ సమ్ అంటే ఎంత అంటే ఇది అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 6 5 11. 1 ఎక్కడికి వస్తుంది, 9 7 అంటే ఎంత అవుతుంది, 16 అవుతుంది. 1 ఎక్కడికి వస్తుంది, 3 3 6 2 8. అంటే టోటల్గా సమ్ ఎంత అవుతుందంటే 861 అవుతుంది. డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి మనకి అడిగింది, ఇయర్లీ అడిగాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2018 నుంచి 2020 వరకు వేయాలన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఇది 3 ఇయర్స్ కదా. సో 3 ఇయర్స్ అనమాట. సో బై 3 ఇయర్స్ వేయాలన్నమాట. అర్థమైందా? 3 సంవత్సరాలకి ఇయర్లీ యావరేజ్ కనుక్కోమన్నాడు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అంటే 3 అనమాట. సో 861/3 అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 1 టైం పోతుంది. 3 ఇక్కడ 8లో 2 టైమ్స్ పోతుంది. 3 రోజుల్లో 6 పోను 2 మిగులుతుంది, 26 అవుతుంది. 3 8 24, ఇంకా 2 మిగులుతుంది, 21 అవుతుంది. సో 3 అనేది 7 టైమ్స్ పోతుంది అనమాట. అలా ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే 287 అవుతుంది అనమాట. 287 crores అనేది మనకి యావరేజ్ అవుతుంది. అర్థమైందా? యావరేజ్ అంటే మనకు తెలిసింది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఈ మూడిటికి కనుక్కోమన్నాడు. సో ఈ మూడిటి యొక్క సమ్ ఎన్ని ఇయర్స్లో తీసుకోవాలి, ఈ 3 ఇయర్స్ వరకే తీసుకోవాలి. మిగిలిన ఈ ఇయర్స్ తీసుకోకూడదు అనమాట. వాడు పర్టికులర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఈ 3 ఇయర్స్లోనే సమ్ తీసుకోవాలి. సో టోటల్ సమ్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తాం బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఎందుకంటే ఇయర్లీ యావరేజ్ కదా. సో ఈ 3 ఇయర్స్కి సంబంధించిన యావరేజ్ అడిగాడు. సో బై 3 ఇయర్స్ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద వాల్యూ ఆఫ్ రూట్ 144 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0169 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4.41 ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ రూట్ 144 అంటే మనందరూ తెలిసిన వాల్యూవే. ఎంత అవుతుంది, 12 అవుతుందా, 12 అవుతుంది. ప్లస్ దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, దీన్ని ఎలా రాస్తానంటే
పాయింట్ ఎత్తేస్తే మనకి 00169 అవుతుంది నెంబర్ అనేది, అవునా? అంటే సింపుల్గా 169 అవుతుంది. డివైడెడ్ బై పాయింట్ ఎత్తేసే కదా, సో దాని బదులు ఏం రాయాలంటే చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 4 డిజిట్స్ 4 జీరోస్ పెట్టుకోండి. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ పెట్టుకోండి. మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ పాయింట్ ఎత్తేస్తే 441 అవుతుంది. 441 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 2 జీరోస్ బై 100 రాయాలన్నమాట. అర్థమైందో? తెలిసింది ఇది. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే 12 అవుతుంది. ప్లస్ రూట్ స్ప్లిట్ చేస్తే రూట్ 169 అంటే 13 అవుతుందా, 13 డివైడెడ్ బై ఇక్కడ 4 జీరోస్కి ఎన్ని జీరోస్ బయటకు వస్తాయి, రూట్లోంచి 2 జీరోస్ బయటకు వస్తాయి అంటే సింపుల్గా 100 బయటకు వస్తుంది. 2 జీరోస్కి 1 జీరో, 2 జీరోస్కి 1 జీరో మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది, రూట్ 441 అంటే 21 అవుతుంది. 21 డివైడెడ్ బై రూట్ 100 అంటే 10 అవుతుంది అనమాట. సో ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది అంటే 12 ప్లస్ ఇది 0.13 అవుతుంది, మైనస్ ఇది 2.1 అవుతుందా, 2.1. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 12.13 అవుతుందా, మైనస్ 2.1 అనమాట, అంటే 2.10. సో వాల్యూ ఏమవుతుందండి చూడండి, చూస్తే ఇక్కడ మనకి ఈ 3లోంచి 0 పోతే 3, 1లోంచి 1 పోతే 0, అవునా? సో ఇక్కడ చూస్తే మనకి 12లోంచి 2 పోతే 10 అవుతుంది అనమాట. అలా 10.03 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ద యావరేజ్ ఆఫ్ 13 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36. If 2 times the smallest of these 13 integers is added to the largest of these 13 integers, what will be the sum obtained అంటున్నాడు. 13 వరుస పూర్ణాంకాల సగటు 36. ఈ 13 పూర్ణాంకాలలో అతి చిన్న దానికి 2 రెట్లు విలువని ఈ 13 పూర్ణాంకాలలో అతి పెద్ద దానికి కలిపితే వచ్చే మొత్తం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ 13 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 36 అంటున్నాడు. సో ఇక్కడ 13 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, వాటన్నిటి యొక్క యావరేజ్ ఎంత అంటే 36 అనమాట. సో ఇక్కడ కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇవన్నీ కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ అవుతాయి, పక్క నుండే ఇంటీజర్స్ అనమాట. మరి ఇక్కడ చెప్పండి, కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు డిఫరెన్స్ ఎంత 1, డిఫరెన్స్ ఎంత 1 అంటే పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉంది. ఇవన్నీ కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ 1 ఉంది అంటే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది. సేమ్గా ఉంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఖచ్చితంగా ఏపీలో ఉంటాయి. ఇదే విధంగా ఈ 13 కాన్సెక్యూటివ్ నెంబర్స్ కూడా, ఈ 13 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ కూడా ఖచ్చితంగా ఏపీలోనే ఉంటాయి, అవునా కదా? సో ఇంతవరకు అర్థమైంది కదా? సో ఇవి ఏపీలో ఉంటాయి. మరి ఏపీలో ఉన్నప్పుడు వాటి యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అవుతుంది. చెప్పేనా లేదా? ఏపీలో ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అవుతుంది. ఈ మిడిల్ టర్మే యావరేజ్ అవుతుంది. ఈ యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే మనకి 36 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఇది 36 ఇచ్చాడు అనమాట. ఇది ఏంటంటే మిడిల్ టర్మ్ అనమాట. ఇది మిడిల్ టర్మ్. అయితే ఇక్కడ టోటల్గా 13 టర్మ్స్ ఉన్నాయి, ఎందుకంటే 13 ఇంటీజర్స్ కదా, సో 13 టర్మ్స్ ఉన్నాయి. సో మిడిల్ టర్మ్ ఏమవుతుందంటే చూడండి, 13 టర్మ్స్ కదా, ఇది ఆడ్ కాబట్టి +1/2th టర్మ్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, 13 + 1/2th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఆ మిడిల్ టర్మ్ ఏంటి అంటే 14/2 అంటే 7th టర్మ్ అనమాట. సో అలా ఇదేదైతే ఉందో ఇదేమవుతుందంటే ఇది 7th టర్మ్ అవుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ టూ టైమ్స్ ది స్మాలెస్ట్ ఆఫ్ దీస్ 13 ఇంటీజర్స్ అంటున్నాడు. స్మాలెస్ట్ అంటే ఇటు నుంచి ఇలా వాల్యూ తగ్గుకుంటూ వచ్చి ఫస్ట్ టర్మే మనకి స్మాలెస్ట్ వాల్యూ అవుతుంది. ఈజ్ యాడెడ్ టు ది లార్జెస్ట్ ఆఫ్ దీస్ 13 ఇంటీజర్స్. లార్జెస్ట్ వాల్యూ అంటే లాస్ట్ టర్మే లార్జెస్ట్ వాల్యూ అవుతుంది, ఎందుకంటే ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కదా. సో లాస్ట్ టర్మే మనకి లార్జెస్ట్ వాల్యూ. లాస్ట్ టర్మ్ అంటే 13th టర్మే కదా, అదే కదా లాస్ట్. సో ఇది లార్జెస్ట్ వాల్యూ అవుతుంది, ఇది స్మాలెస్ట్ వాల్యూ అవుతుంది అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ 13th టర్మ్ ఏంటి, అలాగే ఫస్ట్ టర్మ్ ఏంటి, అది మనకి తెలియాలన్నమాట, అవునా కదా? సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 7th టర్మ్కి 13th టర్మ్కి నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని, మధ్యలో నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని అంటే 6 గ్యాప్స్ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అనుకోండి. సో ఇది ఫస్ట్,
ఇది ఫోర్త్ కదా. సో నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఏంటంటే ఇదిగోండి, ఒక గ్యాప్, 2 గ్యాప్స్, 3 గ్యాప్స్, 3 గ్యాప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో 3 గ్యాప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇదో గ్యాప్, ఇదో గ్యాప్, ఇదో గ్యాప్. సో 3 గ్యాప్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ 13th టర్మ్కి 7th టర్మ్కి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 గ్యాప్స్. సో 13 - 7 చేసుకున్న 6 గ్యాప్స్ వస్తాయి అనమాట. ఈచ్ గ్యాప్లో డిఫరెన్స్ అంతా అంటే 1. సో 6 × 1. అలా 13th టర్మ్ ఏమవుతుందంటే చూడండి, ఇది లార్జెస్ట్ వాల్యూ రావాలి కదా, కాబట్టి ప్లస్ చేయండి. 36 + 6 అంటే ఇది ఎంత అవుతుంది, 42 అవుతుంది అనమాట. అర్థమైంది కదా లాజిక్. అదేవిధంగా ఫస్ట్ టర్మ్కి 7th టర్మ్కి మధ్య నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని అంటే 7 - 1 చేయండి సింపుల్గా. 7 - 1 అంటే 6 గ్యాప్స్ ఉంటాయి. ఈచ్ గ్యాప్లో డిఫరెన్స్ ఎంత అంటే 1. 6 × 1. సో ఇక్కడ ఇది ఏంటి, స్మాలెస్ట్ వాల్యూ రావాలి అంటే 36 కంటే తక్కువ వాల్యూ రావాలి, కాబట్టి మైనస్ చేయాలన్నమాట. సో 36 - 6 అవుతుంది అంటే ఇక్కడ ఉన్న టర్మ్ అనేది 30 అవుతుంది అనమాట. సో ఫస్ట్ టర్మ్ 30 అవుతుంది, ఇది 42 అవుతుంది అనమాట. సో ఇది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, ఇఫ్ 2 టైమ్స్ ది స్మాలెస్ట్ అంటే 2 టైమ్స్ ఆఫ్ స్మాలెస్ట్ అంటే 30 అనమాట. ఓకేనా. 30 ఈజ్ యాడెడ్ టు ది లార్జెస్ట్ అంటే 42 అనమాట. సో యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, యాడ్ అయితే వాట్ విల్ బి ద సమ్. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అయినా కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది, 2 × 30 60 అవుతుందా, 60 + 42 అంటే 102 అవుతుంది అనమాట. అర్థమైపోయిందా. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ చాలామంది కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే ఇలా తీసుకుంటారు, ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ ఫస్ట్ టర్మ్, తర్వాత ఇది x+1, అలాగే నెక్స్ట్ ఇది x+2, ఇది x+3, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇలా మనకు పేర్చుకుంటూ వెళ్ళేసరికి టైం అనేది కుదరదు అనమాట. ఇక్కడ ఏంటంటే యావరేజ్ అంటే మిడిల్ టర్మ్, ఎందుకంటే ఇవన్నీ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ కాబట్టి డిఫరెన్స్ 1 1 1 ఉంటుంది. అవునా. అప్పుడు మిడిల్ టర్మ్ అనేది మనకి యావరేజ్ అవుతుంది. మిడిల్ టర్మ్ అంటే 13 టర్మ్స్ అంటే ఆడ్ టర్మ్స్ కదా. సో ఆడ్ కాబట్టి 13 + 1/2th టర్మే మనకి ఇది మిడిల్ టర్మ్ అవుతుంది. అవునా. సో ఇది ఎంత అవుతుందంటే 7th టర్మ్, ఇది 7th టర్మ్. మనకు కావాల్సింది ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్. ఎందుకంటే వాడు అంటున్నాడు కదా స్మాలెస్ట్ లార్జెస్ట్ అంటున్నాడు. స్మాలెస్ట్ అంటే ఉన్న వాటిలో ఫస్ట్దే స్మాలెస్ట్ అవుతుంది, లార్జెస్ట్ అంటే లాస్ట్దే లార్జెస్ట్ అవుతుంది అనమాట. అవునా. సో ఇది ఎలా వచ్చింది, టర్మ్స్ మధ్య నెంబర్ ఆఫ్ గ్యాప్స్ చూసాం. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అంటే 13 - 7 అనమాట. 13th టర్మ్కి 7th టర్మ్కి డిఫరెన్స్ ఎంత అంటే 6. సో 6 గ్యాప్స్ ఉంటాయి. ఈచ్ గ్యాప్లో డిఫరెన్స్ ఎంత 1 × 1 చేస్తే 6 అయింది. పెద్దది రావాలి కాబట్టి ప్లస్ చేసాం. ఇటు చూస్తే 6 గ్యాప్ వచ్చింది, 6 నెంబర్ ఆఫ్ గ్యాప్స్ వచ్చినాయి. అవునా. సో ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఈచ్ గ్యాప్లో 1. సో -6 చేసాం, 30 వచ్చింది. సో దీనికి 2 టైమ్స్ తీసుకోమన్నాడు, దీన్ని తీసుకెళ్ళి దీనికి యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 102 వచ్చింది అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ x² + xy + x = 18 అండ్ y² + xy + y = 24 దెన్ ద వాల్యూ ఆఫ్ x + y ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x² + xy + x = 18 మరియు y² + xy + y = 24 అయితే x + y విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు. ఇదిగోండి, ఇది ఒక కండిషన్, అలాగే ఇది ఒక కండిషన్. ఈ 2 కండిషన్స్ ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ x + y. సో x + y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ 2 కండిషన్స్ని యాడ్ చేస్తా. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే x² + y² అవుతుందా, x² + y² అవుతుంది. అదేవిధంగా ఇక్కడ +xy యాడ్ చేస్తే +2xy అవుతుంది. అలాగే ఇక్కడ +x + y ఎంత అవుతుంది, +x + y అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వన్ని యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. = రైట్ సైడ్ యాడ్ చేస్తే 18 + 24 ఎంత అవుతుంది అంటే 42 అవుతుందా, 42 అవుతుంది అనమాట. అవునా కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూ ఏమవుతుంది, x + y² అవుతుంది. అవునా కదా, x + y² అవుతుంది. ప్లస్ ఇదేమవుతుంది, ఇది x + y అవుతుంది. = 42 అది ఇటు తీసుకొస్తే -42 = 0 అవుతుంది. అవునా. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ x + yని లెట్ us say a అనుకుంటా. అంటే ఇది a² అవుతుంది, ఇది a అవుతుంది. -42 = 0 అవుతుంది అనమాట. అవునా. అయితే ఇక్కడ ఇదేమవుతుంది, 1 అవుతుంది. 1 × -42 1 × -42 ఏమవుతుంది, -42 అవుతుంది.
అవుతుంది అంటే సింపుల్గా 42 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మిడిల్లో ఉన్న +1 రావాలి. ఈ 42 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న +1 రావాలి, అవునా? సో ఇక్కడ ఎలా వస్తుందండి చూడండి, అలాంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దీనికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే 7 6 కదా, 7 6 అనమాట. 7లోంచి 6 తీసేస్తే 6 మైనస్ చేస్తే +1 వచ్చింది. సో అలా 7 - 6 అనేవి దీని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఏ స్క్వేరు, ఈ ఏ బదులు నేను +7a -6a రాస్తా. -42 = 0. ఏ కామన్ తీస్తే a +7 అవుతుందా, a +7 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఇంటూ ఇక్కడ ఉన్న మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. -6 కామన్ తీస్తే a +7 అవుతుందా, =0 అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి a +7 కామన్ వస్తే a +7 కామన్ వస్తే ఇక్కడేమో a మిగులుతుంది, ఇక్కడేమో -6 మిగులుతుంది, =0 అయిపోతుంది అనమాట. సో దీన్ని =0 చేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ 7 అవుతుంది. సారీ 7 అంటే -7 అవుతుంది, -7 అవుతుంది. అలాగే దీన్ని =0 చేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. మరి ఏ వాల్యూ అంటే ఏంటి, ఏ వాల్యూ అంటే ఇక్కడ ఇది తీసుకున్నాం కదా, x + y వాల్యూ అనమాట. అంటే x + y వాల్యూ అనేది -7 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. -7 6 అంటే ఇదిగోండి ఆప్షన్ 3 అనమాట. కానీ నిజానికి ఈ ప్రొసీజర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అయిపోయిందో, ఇక్కడ వచ్చిన వాల్యూస్కి, ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్కి నెగిటివ్స్ తీసుకుంటే మనకి రూట్స్ వచ్చేస్తాయి అనమాట, ఓకేనా? అవి ఏ వాల్యూస్ అయిపోతాయి అనమాట. ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్కి నెగిటివ్స్ తీసుకుంటే అవే ఏ వాల్యూస్ అయిపోతాయి. సో ఏ వాల్యూ ఇక్కడ -7, ఇక్కడ వచ్చేసరికి +6 అనమాట. -7 +6 సరిపోయిందా? సో ఉన్న వాల్యూస్కి నెగిటివ్స్ తీసుకుంటే సరిపోతుంది, అవునా? సో అలా ఏ వాల్యూస్ అనేది ఒకటి -7 ఉంటుంది, ఇంకోటి 6 ఉంటుంది. ఏ అంటే ఎవరంటే x + y కదా. సో అలా ఇక్కడ అడిగింది కూడా x + y వాల్యూ. సో ఏమవుతుందంటే -7 or 6 అనమాట. -7 or 6 అనేది మనకి వాల్యూ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ పవర్ బ్యాంక్, స్టడీ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి అంటున్నాడు. కింది పై చార్ట్ పవర్ బ్యాంక్ తయారీలో అయ్యే ఖర్చు శాతం పంపిణీని చూపిస్తుంది. పై చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి ఇక్కడ డేటా అయితే ఇచ్చాడు అనమాట, ఓకేనా? సో ఇక్కడ ఈ డేటా దేన్ని చూపిస్తుందంటే ఒక పవర్ బ్యాంక్ని తయారు చేయడానికి ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేసి దాని గురించి చెప్తుంది అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అంటే 30%, అవునా? అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అంటే 8%, అవునా? అలాగే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత అంటే 24%. అలాగే ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత అంటే 28%. అలాగే అడ్వర్టైజ్మెంట్ ఎంత అంటే 10%. అలా ఓవరాల్గా ఒక పవర్ బ్యాంక్ తయారు చేయడానికి ఖర్చులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఆ డేటాను అయితే ఈ పై చార్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అర్థమైందా? సో అది అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ 100 పవర్ బ్యాంక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆన్ దెమ్ అమౌంట్స్ టు ₹50,000, then what should be the selling price of the power bank so that the manufacturer can earn a profit of 50% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 100 పవర్ బ్యాంకులు తయారు చేయబడి వాటి తయారీ ఖర్చు ₹50,000 అయితే తయారీదారు 50% లాభం పొందగలిగేలా పవర్ బ్యాంకుల అమ్మకపు ధర ఎంత ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ 100 పవర్ బ్యాంక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆన్ దెమ్ అమౌంట్స్ టు ₹50,000 అంటున్నాడు, ఓకేనా? అమౌంట్స్ టు ₹50,000 అంటున్నాడు. అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని పవర్ బ్యాంక్స్ని తయారు చేశారు, 100 పవర్ బ్యాంక్స్ని తయారు చేశారు. అలాగే ఈ 100 పవర్ బ్యాంక్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అంటే ₹50,000. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, దెన్ వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద పవర్ బ్యాంక్స్ సో దట్ ద మ్యానుఫ్యాక్చరర్ క్యాన్ ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50%. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్కి ఓవరాల్గా 50% ప్రాఫిట్ రావాలంటే పవర్ బ్యాంక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ టోటల్గా ఎన్ని పవర్ బ్యాంక్స్ తయారైనాయి అంటే 100 పవర్ బ్యాంక్స్ అయితే తయారైనాయి, అవునా కదా? 100 పవర్ బ్యాంక్స్ అయితే
తయారైనాయి. అలాగే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అంటే 50,000 రూపీస్. వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అంటే 50,000 రూపీస్ అనమాట. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పర్సంటేజ్లో ఎంత 30%, పర్సంటేజ్లో ఎంత 30% అనమాట. అలా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 30%, మనీ రూపంలో 50,000 రూపీస్. ఇది 100 పవర్ బ్యాంక్స్కి సంబంధించి, అవునా. సో ఇది మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది 30% అయితే ఓవరాల్ కాస్ట్ ఎంత అవ్వాలి, ఓవరాల్ కాస్ట్ ఎంత అవ్వాలంటే టోటల్గా ఎంత అవుతుంది, మొత్తాన్ని యాడ్ చేస్తే ఈ 30%, 10%, 28% ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే 100% అవుతుంది. 100% అవుతుంది, అవునా. సో ఈ 100% వాల్యూ ఎంత అవుతుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0 ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్డ్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5,000 ఇంటూ 100, ఆ 3 అనేది బైలోకి వస్తుంది అనమాట. అలా ఇది టోటల్ కాస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద పవర్ బ్యాంక్స్ సో దట్ ద మ్యానుఫ్యాక్చరర్ కెన్ ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50%. సో ఇక్కడ ఓవరాల్గా 50% ప్రాఫిట్ రావాలంటే, ఓవరాల్గా అంటే టోటల్ కాస్ట్ మీద 50% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి, ఈచ్ పవర్ బ్యాంక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి ఇక్కడ టోటల్ కాస్ట్ అనేది 100%గా తీసుకుంటే దాని మీద 50% ప్రాఫిట్ రావాలి. టోటల్ కాస్ట్ అనేది 100%గా తీసుకుందాం. ఇది 100%, ఇది కాస్ట్ ప్రైస్ అనమాట, ఓకేనా. సో ఇది 100% కదా, ఇది 100% అయితే ఈ కాస్ట్ ప్రైస్ మీద 50% ప్రాఫిట్ రావాలి. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు, అర్థమైందా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, 50% ప్రాఫిట్ రావాలంటే 150% అవ్వాలి. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, చెప్తాను చూడండి. పర్సంటేజ్ క్యాన్సిల్, ఇక్కడ 100, ఇక్కడ 100 క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5,000 అవుతుందా, 5,000/3. ఇక్కడ ఇది క్రాస్ మల్టిప్లై అయ్యి ఇంటూ 150 అవుతుంది, అవునా. ఇది ఎన్ని పవర్ బ్యాంకులకు సంబంధించిన సెల్లింగ్ ప్రైస్, ఇది ఎన్ని పవర్ బ్యాంకులకు సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ అంటే 100 పవర్ బ్యాంకులకి సంబంధించిన సెల్లింగ్ ప్రైస్. కానీ ఇక్కడ ఒక పవర్ బ్యాంక్కి సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఒక పవర్ బ్యాంక్ సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ కాబట్టి బై 100 చేయాలి, అర్థమైందా. 100 పవర్ బ్యాంకులకైతే ఇప్పుడు కనపడే నెంబర్, కానీ మనల్ని అడిగింది ఒక పవర్ బ్యాంక్కి సంబంధించి. సో ఒక పవర్ బ్యాంక్ కాబట్టి బై 100 చేయాలి, చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. 3 1 టైము, 3 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. 50 × 50 అంటే 2500 అనేది ఒక పవర్ బ్యాంక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుందన్నమాట, అర్థమైందా. ఇక్కడ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అది 30%. అప్పుడు టోటల్ కాస్ట్ అంటే ఇదేనే కదా, టోటల్ కాస్ట్ అంటే ఇదే అంటే ఇక్కడ 100%, అది టోటల్ కాస్ట్. అది ఎంత వచ్చిందంటే మనకి ఇది వచ్చిందనమాట. అయితే ఇక్కడ టోటల్గా 50% ప్రాఫిట్ రావాలి. 50% ప్రాఫిట్ అంటే దేని మీద రావాలి, టోటల్ కాస్ట్ మీద 50% ప్రాఫిట్ రావాలి. కాబట్టి ఈ టోటల్ కాస్ట్ని నేను కాస్ట్ ప్రైస్గా తీసుకున్నా, అంటే 100%గా తీసుకున్నా. ఇక్కడ ఇది వేరే అనమాట, ఓకేనా. ఈ 100% ఏంటంటే బై యూజింగ్ టేబుల్, ఓకేనా. సో ఇక్కడ నేను కాస్ట్ ప్రైస్ అనేది 100%గా తీసుకుంటే ఈ కాస్ట్ ప్రైస్ మీద నాకు 50% ప్రాఫిట్ రావాలి. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 150% అవుతుంది. ఆ వాల్యూ కనుక్కుంటే 5,000/3 ఇంటూ 150 అయింది. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది 100 పవర్ బ్యాంక్స్కి సంబంధించిన సెల్లింగ్ ప్రైస్. ఒక పవర్ బ్యాంక్ది కావాలంటే బై 100 చేస్తే మనకి సరిపోతుంది. ఎంత అవుతుందంటే 2,500 రూపాయలు అయితే అవుతుందన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 10 years ago ఏ మదర్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సన్. 5 years ago she was 5/2 times her son's age. వాట్ ఈజ్ హర్ ప్రజెంట్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 ఏళ్ల క్రితం ఒక తల్లి వయసు తన కొడుకు కంటే 3 రెట్లు, 5 సంవత్సరాల క్రితం ఆమె తన కొడుకు వయసు కంటే 5/2 రెట్లు, ఆమె ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు 10 years ago అంటున్నాడు, అంటే 10 years క్రితం అనమాట. 10 years ago కాబట్టి -10 years. సో 10 years ago ఏమంటున్నాడు, ఏ మదర్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సన్. అంటే మదర్ ఎలా ఉందంటే సన్కి 3 times ఉంది. సో రేషియో కడితే ఏమవుతుంది, సన్కి 3 times మదర్ ఉన్నారనమాట. సో సన్ యొక్క ఏజ్ అనేది 1 part ఉంటే మదర్ ఎలా ఉంటున్నారు, సన్కి 3 times అంటే 3 parts అవుతుంది మదర్ ఏజ్, అవునా. సో ఇది ఎప్పుడు అంటే 10 years ago. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 5 years ago కాబట్టి 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితమే కదా, కాబట్టి -5 years. 5 years ago ఎలా ఉన్నారు, షీ అంటే మదర్ ఎలా ఉందంటే 5/2 times ఆఫ్ హర్ సన్స్ ఏజ్. సో 5/2 times ఆఫ్
సన్స్ ఏజ్ అనమాట. సో ఇక్కడ నుంచి మదర్కి సన్కి రేషియో ఏమవుతుంది, మదర్కి సన్కి రేషియో ఏమవుతుంది అంటే చూడండి 5:2 అయినా కదా, 5:2 అవుతుంది అనమాట, అవునా కదా. సో ఇది మనం తెలుసుకున్న ఇది అనమాట, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ హర్ ప్రజెంట్ ఏజ్, హర్ ప్రజెంట్ ఏజ్ అంటే మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ అడిగింది ప్రజెంట్ ఏజ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్ కూడా ఏమవుతాయి, ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్ కూడా ఇవి ప్రజెంట్ ఏజెస్ అవుతాయి. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఆప్షన్ వెరిఫై చేయబోతున్నాం. ఇక్కడ మనల్ని అడిగింది ప్రజెంట్ ఏజ్ కాబట్టి ఇచ్చేవి కూడా ప్రజెంట్ ఏజెసే అవుతాయి, మదర్ యొక్క ప్రజెంట్ ఏజెస్ అవుతాయి, అవునా. అయితే ఇక్కడ చెప్పండి, ఇక్కడ 10 years క్రితం మదర్ యొక్క ఏజ్ ఎలా ఉంది, 3 parts ఉంది, అవును కదా. 10 years క్రితం మదర్ యొక్క ఏజ్ ఎలా ఉంది, 3 parts ఉంది, అంటే సింపుల్గా 3 మల్టిపుల్ అవుతుంది, అవునా కదా. 10 years క్రితం మదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 3 యొక్క మల్టిపుల్ రావాలి, 3 యొక్క మల్టిపుల్ రావాలి. మరి 10 సంవత్సరాల క్రితం అంటే ఏం చేయాలి, -10 చేయాలా వద్దా, -10 చేయాలి. -10 చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 20 years అవుతుంది. -10 చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, అంటే 25 years అవుతుందా, 25 years అవుతుంది. -10 చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 45 years అవుతుంది. -10 చేస్తే ఇదంతా ఎప్పుడు అంటే -10 years ago, 10 years ago కదా. సో 10 years ago అంటే ఏజెస్ ఇలా ఉంటాయి, ఇవేంటంటే ప్రజెంట్ ఏజెస్, ఇవేంటంటే 10 years ఎగో ఏజెస్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ కూడా -10 చేస్తే ఇది ఎంత అవుతుంది, 35 అవుతుంది అనమాట. సో 10 years ago మదర్ ఏజ్ ఎలా ఉంది, 3 parts అంటే 3 మల్టిపుల్గా ఉంది. సో ఇక్కడ 3 మల్టిపుల్ ఏది ఉంటే దానికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి 20 అనేది 3 మల్టిపులా కాదు, ఇక్కడ 25 అనేది 3 మల్టిపులా కాదు, అలాగే 45 అనేది 3 మల్టిపులా, 3 మల్టిపులే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా వెరిఫై చేయాలి. సో ఇక్కడ చూస్తే 35 అనేది 3 మల్టిపుల్ అవుతుందా, అవ్వదు కదా. సో ఇది ఫెయిల్ అయిపోయింది. సో అలా 10 years ago ఏజెస్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. సో 10 years ago ఏజ్ అనేది 3 parts కాబట్టి 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. మరి 45 అనేది 3 మల్టిపుల్, మిగిలినవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఈ 45కి ఎదురున్న ఈ 55 years అనేది మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ అవుతుంది, ఓకేనా. సో మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ అవుతుంది. సో అలా ఇక్కడి నుంచే మనకి డైరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ ఇంకోటి ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ కూడా చూస్తాం. ఈ కండిషన్ అంటే 5 years ago అంటే ఇక్కడ -5 చేస్తాం, ఏజెస్ అన్నిటికీ -5 చేస్తాం. చేస్తే మదర్ ఏజ్ ఎలా ఉండాలి, 5 మల్టిపుల్ ఉండాలి. అలా ఆ విధంగా తెచ్చేవాళ్ళం. బట్ ఇక్కడ ఒక్కదాంతోనే సరిపోయింది కాబట్టి సో ఇక్కడి నుంచే మనకి డైరెక్ట్గా ఈ 55 years అనేది ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దెన్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 16 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ ద సేమ్ రేట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మొత్తం చక్రవడ్డీతో 10 సంవత్సరాలలో రెట్టింపు అయితే అదే రేటుతో ఎన్ని సంవత్సరాలలో అది 16 రెట్లు అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి డైరెక్ట్ ట్రిక్ ఒకటి ఉందన్నమాట, సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చే ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, అదేవిధంగా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు అనమాట. ఇచ్చే ఇంట్రెస్ట్ ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, అలాగే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాడు అనమాట, అవునా. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. డబల్స్ అంటే 2 times అవుతుంది. ఎంత అవుతుంది, 2 times అవుతుంది. 2 times ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది, అంటే 10 yearsలో అవుతుంది, అవునా కదా. 2 times ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది అంటే 10 yearsలో అవుతుంది, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 16 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద సేమ్ రేట్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల్లో ఇది 16 times అవుతుంది, ఎన్ని సంవత్సరాల్లో 16 times అవుతుంది, ఈ ఇయర్స్ కనుక్కోమంటాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇక్కడ మనకి ఇయర్స్ తెలుసు, అవునా. సో ఇక్కడ ఇది 2 times అంటే 2 యొక్క పవర్లో ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 2 యొక్క పవర్లో 1 ఉంటుంది. అదేవిధంగా ఈ 16 timesని కూడా మనం 2 యొక్క పవర్స్లోనే రాసుకోవాలి. సో 2 యొక్క పవర్స్ అంటే 16 ఎలా రాసుకోవచ్చు, 2^4గా రాసుకోవచ్చు, అవును కదా. 2^4గా రాసుకోవచ్చు. సో ఇక్కడ వన్ పార్ట్ వాల్యూ ఎంత అంటే 10 years. అప్పుడు ఇక్కడ పవర్లో ఉన్న 4 parts వాల్యూ ఏమవుతుంది, 4 parts వాల్యూ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా 40 years అవుతుంది అనమాట. అర్థమైందా. ఇక్కడ 2 times అవడానికి 10 years అన్నాడు, 16 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ అనేసి అడుగుతున్నాడు. సో 16ని కూడా 2 యొక్క పవర్స్లోనే రాసుకోవాలి. రాసుకుంటే 2^4 అవుతుంది.
సో ఇక్కడ పైన ఉన్న 1 పార్ట్ అవడానికి 10 ఇయర్స్ పడితే 4 పార్ట్స్ అవడానికి 40 ఇయర్స్, లేదంటే సింపుల్గా 1 పార్ట్ వాల్యూ 10 ఇయర్స్ అనుకోండి, అప్పుడు 4 పార్ట్స్ వాల్యూ 40 ఇయర్స్ అవుతుంది అనమాట. అలా 40 ఇయర్స్ అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది. సో సింపుల్గా చేయాల్సింది వీటన్నిటిని సింపుల్గా 2 యొక్క పవర్స్లో రాసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? 2 యొక్క పవర్స్ అనే కాదు, ఒకవేళ ఇక్కడ కనుక 3 ఉందనుకోండి, అప్పుడు దీన్ని కూడా 3 యొక్క పవర్స్లోనే రాయాలన్నమాట. అలా మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం మోల్డ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే సాల్వ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఇదేమవుతుంది, ఇది 10x - 6 అవుతుందా, 10x - 6 అవుతుంది. ఇక్కడ ప్లస్ 9x - 15 అవుతుందా, -15 ఈజ్ ఈక్వల్ టు 93 అవుతుందా, 93 అనమాట. సో ఇక్కడ x వాల్యూ అనమాట. ఓకేనా? సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది అది తెలుసుకోవాలి మనం. అవునా? సో ఇక్కడ 10x + 9x 19x అవుతుందా, 19x ఈజ్ ఈక్వల్ టు 93, ఇక్కడ -6 - 15 -21 అవుతుందా, అది ఇటు వస్తే +21 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, అంటే 114 అవుతుందా, 114 అనమాట. అవునా కదా? సో ఇక్కడ దీన్ని బట్టి వాల్యూ ఏమవుతుంది, x వాల్యూ ఏమవుతుంది అంటే 114 డివైడెడ్ బై 19 అవుతుందా, డివైడెడ్ బై 19 అనమాట. సో ఇక్కడ 19 అనేది 114లో ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ పోతుంది. అలా x వాల్యూ ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇక్కడ ఒక వాల్యూ అయితే ఇచ్చాడు, దీని యొక్క ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 3/0 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 + 3/-2 దాన్ని ఎలా రాసుకోవచ్చు, 3/-2ని 1/3² రాసుకోవచ్చు కదా, 1/3² అంటే సింపుల్గా 1/9 అవుతుంది. ప్లస్ ఇక్కడ 3/-1 అంటే 1/3 రాసుకోవచ్చా, 1/3 రాసుకోవచ్చు. మొత్తానికి ఇంటూ 27 అనమాట. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే చూడండి 1 × 27 ఎంత అవుతుంది, 27 అవుతుంది. ప్లస్ 1/9 × 27 1/9 × 27 9 అనేది 27లో ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 అవుతుంది వాల్యూ అనేది. ప్లస్ 1/3 × 27 1/3 × 27 అంటే 3 1 టైము, 3 ఇక్కడ 27లో 9 టైమ్స్ పోతుంది అనమాట, 9 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడికి 30, ఈ రెండు 30 అవుతుంది, 39 అవుతుంది అనమాట. సో 39 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇన్ ద ఇయర్ 2000 మోను వాజ్ 3 times హిజ్ సిస్టర్స్ ఏజ్. ఇన్ 2010 హీ వాజ్ 24 years ఓల్డర్ దెన్ హర్. ఫైండ్ మోనోస్ ఏజ్ ఇన్ 2010 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2000 సంవత్సరంలో మోను తన సోదరి వయసు కంటే 3 రెట్లు ఎక్కువ. 2010లో అతను ఆమె కంటే 24 సంవత్సరాలు పెద్దవాడు. 2010లో మోను వయసును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇన్ ద ఇయర్ 2000 మోను వాజ్ 3 times హిజ్ సిస్టర్స్ ఏజ్ అన్నాడు. అంటే 2000 సంవత్సరంలో మోను ఎలా ఉన్నాడు, 3 times హిజ్ సిస్టర్స్ ఏజ్ అంటే మోనుకి అలాగే ఆయన యొక్క సిస్టర్కి ఏజెస్ రేషియో ఏమవుతుందంటే మోను ఎలా ఉన్నాడు, సిస్టర్కి 3 times. సో సిస్టర్ 1 part ఉంటే మోను ఎలా ఉంటాడు, సిస్టర్కి 3 times. సో మోను ఏజ్ 3 parts అవుతుంది అనమాట. ఇది ఎప్పుడంటే 2000 ఇయర్లో. అవునా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఇన్ 2010 హీ వాజ్ 24 years ఓల్డర్ దాన్ హర్. అంటే ఇక్కడ 2010వ సంవత్సరంలో ఈ మోను ఎలా ఉన్నాడు అంటే అతని సిస్టర్ కంటే 24 years పెద్దవాడు అనమాట. అతని సిస్టర్ కంటే 24 years పెద్దవాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, మోను అలాగే ఆయన యొక్క సిస్టర్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది. అది 2010 అయినా సరే, 2000 సంవత్సరం అయినా సరే. ఓకేనా? 2010 అయినా వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది అలాగే ఉంటుంది. 2000 అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది అలానే ఉంటుంది. లేదు 2020 అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది అలాగే ఉంటుంది. ఆ ఏజ్ గ్యాప్ ఎంత అంటే 24 years అనమాట. ఎందుకంటే మోను సిస్టర్ కంటే 24 years పెద్దోడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే 24 years. అది 2010లో అయినా అదే గ్యాప్ ఉంటుంది, 2000 ఇయర్లో అయినా సరే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది అదే గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్ అనేది. అవునా? మరి ఇక్కడ చెప్పండి, ఇప్పుడు కూడా 2000లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే 24 years అనమాట. అవునా? కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో గ్యాప్ ఎంత వీళ్ళిద్దరికి మధ్య 2 parts. అవును కదా, 2 parts వీళ్ళిద్దరి మధ్య గ్యాప్. అవునా? సో అలా 2 parts ఈక్వల్ టు 24 years అవుతుంది. అర్థమైందా?
అయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు అంటే ఫైండ్ మోనోస్ ఏజ్ ఇన్ 2010. సో 2010లో మోనో ఏజ్ ఎంత అవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ ఉన్నదేమో 2000 ఇయర్. మరి 2000లో మోనో ఏజ్ ఎంత? మోనో ఏజ్ ఎంత అంటే 3 పార్ట్స్. సో 2000లో మోనో ఏజ్ ఎంత అంటే 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, 3 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్, 2 1 టైము 2 ఇక్కడ 12 టైమ్స్ 3 12 ఎంత అవుతుంది? 36 ఇయర్స్ అవుతుంది. అవునా కదా? ఇది ఎప్పుడంటే 2000 సంవత్సరంలో. కానీ మనల్ని అడుగుతుంది ఎప్పుడు? 2010లో ఎంత అవుతుంది అంటున్నాడు. 2010 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇక్కడ కూడా ఏజ్ ఏమవుతుంది? 10 ఇయర్స్ పెరుగుతుంది. అలా 2010లో వాల్యూ ఎంత అవుతుంది అంటే 2010లో 46 ఇయర్స్ అవుతుంది అనమాట. సో 46 ఇయర్స్ అనేది 2010లో మోను యొక్క ఏజ్ అవుతుందన్నమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే దెర్ ఆర్ 3 నెంబర్స్ విచ్ ఆర్ కోప్రైమ్ టు వన్ అదర్ సచ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈజ్ 357 అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 2 ఈజ్ 609. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకదానికొకటి సహప్రధానంగా ఉన్న 3 సంఖ్యలు ఉన్నాయి. మొదటి రెండింటి లబ్ధం 357 మరియు చివరి రెండింటి లబ్ధం 609. 3 సంఖ్యల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, దెర్ ఆర్ 3 నెంబర్స్. సో 3 నెంబర్స్ ఉన్నాయి అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, అదేవిధంగా సి అనుకుందాం. ఈ 3 నెంబర్స్ అనమాట. ఓకేనా? అవి కూడా ఎలా ఉన్నాయి అంటే విచ్ ఆర్ కోప్రైమ్ టు వన్ అనదర్. సో ఈ 3 ఎలా ఉన్నాయి అంటే ఒకదానికొకటి కోప్రైమ్గా ఉన్నాయి. కోప్రైమ్ అంటే మీ అందరికీ చెప్పే ఏంటి? HCF1 అవుతుంది. అవునా కదా? HCF1 అంటే ఇంక 1 కాకుండా ఇంకే నెంబరు క్యాన్సిల్ చేయలేదన్నమాట. అలా ఒకదానికొకటి కోప్రైమ్గా ఉంటాయి. అంటే ఈ 2 కోప్రైమ్గా ఉంటాయి, ఈ 2 కోప్రైమ్గా ఉంటాయి, అదేవిధంగా ఈ 2 కూడా కోప్రైమ్గా ఉంటాయి. అంటే ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సరే ఆ 2 నెంబర్స్లో 1 కాకుండా ఇంకే నెంబరు క్యాన్సిల్ అవ్వదు. 1 కాకుండా ఇంకే నెంబరు క్యాన్సిల్ అవ్వదు అనమాట. అలా ఒకదానికొకటి కోప్రైమ్గా ఉంటాయి అనమాట. అది దాని మీనింగ్. అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సచ్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈజ్ 357. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 357. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే ఏబి అనే కదా. సో ఏ ఇంటూ బి అనమాట. ఈ వాల్యూ ఎంత అంటే 357. ఎంత వాల్యూ? 357. అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 2 ఈజ్ 609. సో ఇక్కడ లాస్ట్ 2 అంటే బీసీ అని కదా. సో బీసీ అనమాట. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 609 ఇచ్చాడు అనమాట. అవునా కదా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రేషియో తీసుకుంటా. ఇక్కడ రేషియో తీసుకుంటా. అప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది కదా. సో ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుంది అంటే చూడండి, బీబీ గెట్ క్యాన్సిల్డ్ అయిపోయింది. బీబీ క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి ఇంకా క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ ఈ రెండిట్లో 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 ఇక్కడ ఎన్ని టైమ్స్? 3 ఇక్కడ 3లో 1 టైము, 5లో 1 టైము, 2 మిగులుతుంది. 27 అంటే 9 టైమ్స్ పోతుంది. ఇక్కడ 6లో 2 టైమ్స్, 0లో 0, ఇక్కడ 3 టైమ్స్. అవునా కదా? అగైన్ మనకి ఇక్కడ 7 పోతుంది. 7 ఇక్కడ 11లో 1 టైం పోతుంది, 4 మిగులుతుంది. 49 అంటే ఎన్ని టైమ్స్? 7 టైమ్స్ పోతుంది. అలాగే 7 రోజులు 14 ఇంకా 6 మిగులుతుంది. 14 పోతే 63 అంటే 9 అనమాట. సో ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొచ్చింది? ఏసీకి రేషియో వచ్చింది. సో ఎంత అంటే ఆ రేషియో 17/29 అనమాట. 17/29. మరి ఇక్కడ చెప్పండి, ఏ 2 నెంబర్స్ తీసుకున్నా 1 కాకుండా ఇంకే నెంబరు క్యాన్సిల్ అవ్వదు. మరి ఇక్కడ ఈ నెంబర్స్లో ఈ 17 అదేవిధంగా 29లో 1 కాకుండా ఇంకే నెంబర్ అన్న క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు కదా. అవ్వట్లేనప్పుడు డైరెక్ట్గా ఏ వాల్యూ 17, సి వాల్యూ 29 తీసేసుకోవచ్చు. అవునా కదా? ఎందుకంటే ఈ 2 కోప్రైమేనే కదా, వీటి యొక్క HCF1 అని కదా. ఎందుకంటే 1 కాకుండా ఇంకే నెంబర్ ఈ రెండింటిని క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏ అనేది 17, సి అనేది 29. ఇక్కడ కండిషన్ చెప్పాడు కాబట్టి ఆ కండిషన్ ప్రకారం ఇవి కూడా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. అలా ఏ వాల్యూ 17, సి వాల్యూ 29 అనమాట. మరి ఇప్పుడు బి ఎలా వస్తుంది అంటే చూడండి, బి ఎలా వస్తుంది? ఇక్కడ బీసీ ఈక్వల్ టు 609, లేదంటే ఏబి ఈక్వల్ టు 357. ఈ రెండింటిలో ఏ తీసుకున్నా సరే మనకి బి వాల్యూ వచ్చేస్తుంది. ఏబి ఎంత అంటే ఏబి ఈక్వల్ టు 357. సో ఇక్కడ నుంచి మనకి బి కావాలి. బి ఈక్వల్ టు
357/a అవుతుంది. 357/a, ఏ అంటే 17 కదా, ఏ అంటే 17. సో వేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. సో ఎంత అవుతుందంటే చూడండి, 17 రోళ్ళు ఎంత అవుతుంది, 17 రోళ్ళు 34, 1 మిగులుతుంది, 17 అవుతుంది, అంటే 1 టైం పోతుంది. అలా బి వాల్యూ ఎంత అవుతుంది, 21 అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్. సో సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 17, అలాగే 29, అలాగే 21, ఈ మూడిటి యొక్క సమ్ ఎంత అన్నాడు. సో యాడ్ చేస్తే ఎంత, 9, 1, 10, 17 అవుతుందా, 17, 1, ఇక్కడ ఎంత అవుతుంది, 2, 2, 2, అంటే 6 అవుతుందా, 67 అవుతుంది అనమాట. అలా సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఏమవుతుందంటే 67 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే సింప్లిఫై అనేసి మనకి ఇక్కడ ఈ వాల్యూ అయితే ఇచ్చాడు అనమాట. అవునా. సో దీన్ని సింప్లిఫై చేసి చెప్పమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ ఏ బై 1 + cos a, సైన్ ఏ బై 1 + cos a ప్లస్ 1 + cos a, 1 + cos a బై సైన్ ఏ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 1 + cos a బై సైన్ ఏ. సో ఈ వాల్యూ ఇచ్చేసి దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి అనేసి అంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ దీనికంటే ముందు మనం ఒక రిలేషన్ అయితే తెలుసుకోవాలి. ఏంటి ఆ రిలేషన్ అంటే మనందరికి తెలిసింది. ఏంటది చూడండి, ఇక్కడ sin² a ప్లస్ cos² a ఈక్వల్ టు sin² a ప్లస్ cos² a ఈక్వల్ టు 1. ఇది అందరికీ తెలిసిందే. అవునా. ఇప్పుడు sin² a ఏమవుతుంది, sin² a ఈక్వల్ టు 1 - cos² a అవుతుంది. అవునా కదా. అదేవిధంగా ఇక్కడ ఈ sin² aని నేను sin a ఇంటూ sin aగా రాస్తా, sin a ఇంటూ sin aగా రాస్తా. అదేవిధంగా ఇదేంటి, ఇది 1² - cos² a రాయొచ్చా, 1² - cos² a రాయొచ్చా లేదా. సో a² - b² అంటే దీన్ని a + b ఇంటూ a - bగా రాస్తాం. సో 1 + cos a, 1 + cos a ఇంటూ 1 - cos aగా రాసుకుంటాం. రాయొచ్చు లేదా, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు sin a బై 1 + cos a, ఇప్పుడు నేను ఈ 1 + cos aని ఇటు పట్టుకొస్తా. అప్పుడు ఏమవుతుంది, అది sin a బై 1 + cos a అవుతుందా, sin a బై 1 + cos a అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడేముంది 1 - cos a ఉంది, 1 - cos a ఉంది, డివైడెడ్ బై ఇక్కడున్న ఇంకొక sin aని ఇటు సైడ్ పట్టుకొస్తా, అప్పుడు బై sin a అవుతుంది. సో ఫైనల్గా మనకు వచ్చిన రిలేషన్ ఇదనమాట. ఓకేనా. సో ఇక్కడ sin a బై 1 + cos a ఇదిగోండి ఇక్కడ ఉందా అనమాట. అవునా కదా. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, ఇప్పుడు 1 - cos a బై sin aగా రాసుకోవచ్చు. ఈ sin a బై 1 + cos a ని 1 - cos a బై sin aగా రాసుకోవచ్చు అనమాట. సో రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే 1 - cos a బై sin a అవుతుంది, బై sin a ప్లస్ ఇక్కడేముంది, ఇక్కడ 1 + cos a, 1 + cos a బై sin a ఉంది. అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఎల్సిఎం ఏమవుతుంది, sin a అవుతుంది. సో పై వాటిని డైరెక్ట్గా యాడ్ చేయడమే కదా. యాడ్ చేస్తే -cos a ప్లస్ cos a గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ 1 + 1 2 అవుతుంది అనమాట, 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ 1/sin a అంటే cosecant a అవుతుంది. ఏమవుతుంది, 1/sin a అంటే cosecant a అవుతుంది. అలా 2 cosecant a అనేది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ దీన్ని చాలామంది కష్టంగా గుర్తుపెట్టుకుంటారు. అలా వద్దు, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ 1 + cos a పైకి వెళ్ళిందో ఇక్కడ పైకి వచ్చింది కదా, పైకి వచ్చినప్పుడు ఈ ప్లస్ కాస్త ఏమైంది, మైనస్ అయింది. అదే ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే అప్పుడు ఇక్కడికి ప్లస్ వచ్చేది అనమాట. అవునా కదా. సో అలా ఇక్కడ కింద ఉన్న 1 + cos a పైకి వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే మైనస్తో వెళ్ళింది అనమాట, 1 - cos aగా వెళ్ళింది. అవునా కదా. అదేవిధంగా సపోజ్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, అప్పుడు ఈ 1 - cos a పైకి ఎలా వెళ్తుంది, 1 + cos aగా వెళ్తుంది. అర్థమైందా. సో అది లాజిక్ అనమాట. అదేవిధంగా sin a కిందకు వస్తే నార్మల్ sin a గానే ఉంది. ఇది పైకి వెళ్తే ఎలా వెళ్ళింది, ప్లస్ ఉంటే మైనస్గా వెళ్తుంది, మైనస్ ఉంటే ప్లస్గా వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో అలా మనకు ఆప్షన్ ఏంటంటే 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ హూజ్ డయామీటర్ ఈజ్ 12 సెంటీమీటర్స్ అనేసి అడుగుతున్నాడు. 12 సెంటీమీటర్లు వ్యాసం కలిగిన గోళం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సో స్పియర్ యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, స్పియర్ యొక్క వాల్యూమ్ అంటే ఏమవుతుంది, 4/3 πr³ అవుతుంది. ఏమవుతుంది, 4/3 πr³ అనేది స్పియర్ యొక్క వాల్యూమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆర్ తెలియాలి. అయితే ఇక్కడ మనకి ఆర్ ఇవ్వాలి, డయామీటర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అప్పుడు ఆర్ ఏమవుతుంది, దీంట్లో హాఫ్ అవుతుంది. రేడియస్ అంటే డయామీటర్లో హాఫ్ అనమాట. సో అలా 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 4/3 ఇంటూ పై ఇంటూ r³ అంటే 6 కదా. సో 6 × 6 × 6 అనమాట, 6 × 6 × 6. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ
3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్. సో ఇక్కడ ఏమవుతుంది 4 2s 8 అవుతుందా, 8 పై ఇంటూ 6 ఇంటూ 6 36 అవుతుందా, 36 అవుతుంది అనమాట. సో 8 ఇంటూ 36 అంటే 8 6 48, 4 క్యారీ, 8 3 24, అది ఒక 4 ఎంత అవుతుంది 28 అవుతుందా, 28 అవుతుంది అనమాట. సో 288 పై అవుతుంది అనమాట. సో అలా 288 పై సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ 288, అదిగోండి ఆప్షన్ 2 అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మీన్ ఆఫ్ ద డేటా అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు. సో ఈ డేటా యొక్క మీన్ ఎంత అంటే ఈజ్ వై అంటున్నాడు. సో ఈ డేటా యొక్క మీన్ ఎంత అంటే వై అనమాట. మీన్ ఎంత అంటే వై. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద డేటా. సో ఇదే డేటా యొక్క మోడ్ని కనుక్కోమంటున్నాడు. ఈ డేటా యొక్క మీన్ ఇచ్చేసి మనల్ని ఇదే డేటా యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ తెలుగులో ఏమంటున్నాడు అంటే ఈ డేటా యొక్క సగటు వై, డేటా యొక్క బాహుళకము ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీన్ అంటే ఏమవుతుంది సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఏమవుతుంది 9 + 3 ఎంత అవుతుంది 12. 12 ఇదిగోండి 12 ఇది ఒక 10 ఎంత అవుతుంది 22 అవుతుందా. 12 10 22 అవుతుంది. 22 ఇది ఒక 8 ఎంత అవుతుంది టోటల్గా 30 అవుతుందా. 30 ఇది వై, 30 + వై అవుతుంది అనమాట. సో అలా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఏమవుతుందంటే 30 + వై అవుతుంది. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. వేస్తే మనకి ఏమొస్తుంది మీన్ వస్తుంది అనమాట, లేదా యావరేజ్ అని కూడా అంటాం. సో చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7 అనమాట. సో 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇది మీన్ అవుతుంది. ఆ మీన్ ఎంత ఇచ్చాడంటే మనకి వై ఇచ్చాడు. సో దాన్ని వైకి ఈక్వల్ చేసుకుందాం. సో దీని నుంచి మనకి వై వాల్యూ వస్తుంది. ఇది అటు వెళ్తే ఏమవుతుంది 7y. సో 30 + y = 7y అవుతుంది. ఈ y అటు వెళ్తే -y, 7y - y అంటే 6y అవుతుంది. సో 6y = డైరెక్ట్గా 30 అయిపోతుంది. దీన్ని బట్టి y ఎంత అవుతుంది 5 అవుతుంది అనమాట. సో y 5 అయితే ఈ డేటా యొక్క మోడ్ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చెప్పండి ఈ డేటా ఏమవుతుందో చెప్పండి. y అనేది 5 అయితే డేటా ఏమవుతుంది అంటే 9 3 5 అదేవిధంగా 4 నెక్స్ట్ 5 అదేవిధంగా వై అంటే మళ్ళీ 5 అనమాట. ఇది వై అనమాట. అవునా. అయితే ఇప్పుడు మోడ్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ మోడ్ అంటే ఏంటి ఎక్కువ సార్లు ఏదైతే అబ్జర్వేషన్ రిపీట్ అవుతుందో ఆ అబ్జర్వేషనే మోడ్ అవుతుంది. ఎక్కువ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఏదైతే రిపీట్ అవుతుందో సో అదే మనకి మోడ్ అవుతుంది అనమాట. అవునా. మరి ఇక్కడ చూస్తే మనకి 5 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 5 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ 4 అనేది ఓన్లీ 2 టైమ్స్ రిపీట్ అయింది. అలాగే ఇక్కడ 3 1 టైమే రిపీట్ అయింది. 9 అనేది 1 టైమే రిపీట్ అయింది. సో ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయింది 5 రిపీట్ అయింది. కాబట్టి 5 అనేది మనకి మోడ్ అయిపోతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 120 degrees. హౌ మెనీ సైడ్స్ డస్ దిస్ పాలిగాన్ హ్యావ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సాధారణ బహుభుజి యొక్క ప్రతి అంతర్గత కోణం 120 డిగ్రీలు. ఈ బహుభుజికి ఎన్ని భుజములు ఉంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 120 degrees. సో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు హౌ మెనీ సైడ్స్ డస్ దిస్ పాలిగన్ హ్యావ్ అంటున్నాడు. సో ఈ పాలిగన్కి నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అంటున్నాడు. సో నంబర్ ఆఫ్ సైడ్స్ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి ఇంటీరియర్ యాంగిల్ అనమాట. ఇంటీరియర్ యాంగిల్ మరి ఇంటీరియర్ యాంగిల్ అనేది 120 degrees అయితే అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది అంటే మనకి ఆటోమేటిక్గా 60 degrees అయిపోతుంది. అవునా కదా. ఎందుకంటే ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ రెండు కలిస్తే 180 అవ్వాలి. సో ఇంటీరియర్ యాంగిల్ అనేది 120 కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది ఖచ్చితంగా 60 degrees అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ తెలుస్తుందో అప్పుడు నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ పాలిగన్ యొక్క నంబర్ ఆఫ్ సైడ్స్ దేనికి ఈక్వల్ అవుతాయి అంటే 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్. అవునా కదా. 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 360 degrees బై 60 degrees అనమాట. సో 360లో 60 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ పోతుంది. కాబట్టి 6 అనేది నంబర్ ఆఫ్ సైడ్స్ అవుతాయి అనమాట. సో ఈ పాలిగన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 6 సైడ్స్ అయితే ఉంటాయి అనమాట. నథింగ్ బట్ హెక్సాగాన్ అనేది అవుతుంది అనమాట పాలిగన్ అనేది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ బైక్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ 10 minutes లేట్. ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 60 km/h ఇట్ ఈస్ లేట్ బై 5 minutes. హౌ మెనీ minutes షుడ్ ద బైక్ టేక్
ట్రావెలింగ్ అట్ యూజువల్ స్పీడ్ టు కంప్లీట్ ద జర్నీ ఆన్ ద సేమ్ రూట్ టు రీచ్ ఆన్ టైమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 50 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో నడుస్తున్న బైక్ 10 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. అది 60 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో నడిస్తే 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అదే మార్గంలో అసలు వేగంతో ప్రయాణిస్తూ సమయానికి చేరుకోవడానికి బైక్ ఎన్ని నిమిషాలు తీసుకోవాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, బైక్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్ పర్ అవర్. సో ఇనీషియల్గా బైక్ ఎంత స్పీడ్తో వెళ్తుంది అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. ఎంత స్పీడు? 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. ఇదేంటంటే స్పీడ్ అనమాట. ఓకేనా, ఫస్ట్ టైం ఉన్న స్పీడు. సో ఇంత స్పీడ్తో వెళ్తే ఏమవుతుందంటే రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ 10 మినిట్స్ లేట్ అనమాట. అంటే ఇంత స్పీడ్తో వెళ్తే 10 మినిట్స్ లేట్ అవుతారు. అంటే ఇక్కడ యాక్చువల్గా పట్టే టైం కంటే 10 మినిట్స్ లేట్ అవుతారు. అదే ఒకవేళ ఈ 10 మినిట్స్ కూడా ఉన్నాయనుకోండి, ఈ 10 మినిట్స్ కూడా ఉంటే ఆన్ టైంకి రీచ్ అవుతారు అనమాట. ఈ 10 మినిట్స్ కూడా ఉంటే ఎక్స్ట్రాగా ఆన్ టైంకి రీచ్ అవుతారు. ఎందుకంటే లేట్ అవుతున్నాడు కదా. సో ఎక్స్ట్రాగా ఇంకొక 10 మినిట్స్ ఉన్నాయి అనుకోండి, టైం ఉందనుకోండి, వాడికి టైం ఉంటే అప్పుడు ఎగ్జాక్ట్గా టైంకి రీచ్ అవుతాడు. అలా ప్రజెంట్ ఇప్పుడు పట్టే టైం ఏమవుతుందంటే ఇది ప్రజెంట్ పట్టే టైం అవుతుంది అనమాట. ఇన్ని మినిట్స్ అవుతుంది. అయితే ఇక్కడ టీ అనేది అర్థమైందా? ఇదేంటంటే యాక్చువల్గా పట్టే టైం అనమాట, టీ మినిట్స్ అనేది. అవునా. అయితే ఇప్పుడు 10 మినిట్స్ లేట్ అవుతున్నాడు అంటే ఆ 10 మినిట్స్ కూడా యాడ్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా టైంకి రీచ్ అయిపోతాడు. కాబట్టి సో ఇది ఇప్పుడు ప్రజెంట్ పట్టే టైం అవుతుంది. ఇదేమవుతుంది? ప్రజెంట్ పట్టే టైం అవుతుంది అనమాట. అర్థమైందా? సో చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 60 కిలోమీటర్ పర్ అవర్, అలా కాకుండా నెక్స్ట్ కేసులో 60 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది స్పీడ్. సో స్పీడ్ ఎంత అంటే నెక్స్ట్ కేసులో 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. ఇది స్పీడ్ 2 అనమాట సెకండ్ కేసులో. సో ఇలా వెళ్తే ఏమవుతుంది? ఇట్ ఈజ్ లేట్ బై 5 మినిట్స్. సో ఇక్కడ 5 మినిట్స్ లేట్గా వెళ్తుంది అనమాట. అంటే యాక్చువల్గా పట్టే టైం కంటే ఇప్పుడు 5 మినిట్స్ లేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఆ ఎక్స్ట్రా 5 మినిట్స్ కూడా ఉంటే ఆన్ టైంకి రీచ్ అవుతుంది. సో అలా ప్రజెంట్ పట్టే టైం ఏమవుతుందంటే టీ ప్లస్ 5 మినిట్స్ అనమాట. టీ ప్లస్ 5 మినిట్స్ అనేది ప్రజెంట్ పట్టే టైం అవుతుంది. అలా ఇది టైం 2 అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, హౌ మెనీ మినిట్స్ షుడ్ ద బైక్ టేక్ ట్రావెలింగ్ అట్ యూజువల్ స్పీడ్ టు కంప్లీట్ ద జర్నీ ఆన్ ద సేమ్ రూట్ అంటున్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆన్ ద సేమ్ రూట్ టు రీచ్ ఆన్ టైం అన్నాడు. అంటే ఇక్కడ సేమ్ రూట్లో వెళ్తున్నాడు అంటే వాడు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ కూడా సేమే ఉంటుంది. సేమ్ రూట్లో వెళ్తున్నాడు కాబట్టి వాడు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. నథింగ్ బట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సింపుల్గా ఫస్ట్ కేసులో ఉన్న డిస్టెన్స్, సెకండ్ కేసులో ఉన్న డిస్టెన్స్ రెండు సేమ్ అవుతాయి అనమాట. అలా గనక అయితే ఇక్కడ హౌ మెనీ మినిట్స్ అన్నాడు అంటే టైం ఏమవుతుంది అన్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ టైం అంటే టీ వాల్యూ అనమాట. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? మరి ఇక్కడ డిస్టెన్స్ ఎలా వస్తుంది? ఫస్ట్ కేసులో స్పీడ్ ఇంటూ టైం చేయండి, డిస్టెన్స్ వస్తుంది. సెకండ్ కేసులో స్పీడ్ ఇంటూ టైం చేయండి, డిస్టెన్స్ వస్తుంది. ఈ రెండు డిస్టెన్స్లు ఎలా ఉన్నాయి? కాన్స్టెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఇది అర్థమైందంటే అయిపోయినట్టే. సో కిలోమీటర్ పర్ అవర్ మినిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 0 కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 5 ఇంటూ టీ ప్లస్ 10 అవుతుందా? సో 5t ప్లస్ 50 అవుతుందా? 5t ప్లస్ 50 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఇంటూ టీ ప్లస్ 5. సో 60 ప్లస్ 30 అవుతుందా? 30 అవుతుంది అనమాట. సో 5t అటు పట్టుకెళ్ళు, 30 ఇటు పట్టుకురా. అప్పుడేమవుతుంది? 60 మైనస్ 5t అంటే టీ అవుతుందా? టీ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 30 ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో ఇక్కడ టీ అనేది మినిట్స్లో ఉందన్నమాట. మినిట్స్లో ఉంది కదా. సో టీ అనేది ఏమవుతుందంటే యాక్చువల్ టైం అనేది 20 మినిట్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇనీషియల్గా ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. అలా వెళ్తే ఏమవుతాడు? 10 మినిట్స్ లేట్ అవుతాడు. అవునా కదా? అంటే ఇక్కడ 10 మినిట్స్ లేట్ అవటం అంటే మీనింగ్ ఏంటి? ఏంటంటే యాక్చువల్గా డిస్టెన్స్ కవర్ చేయడానికి టీ మినిట్స్ టైం పడితే, యాక్చువల్గా డిస్టెన్స్ని కవర్ చేయడానికి టీ మినిట్స్ టైం పడితే ఇప్పుడు 10 మినిట్స్ లేట్ అవుతున్నాడు. అదే ఒకవేళ ఆ లేట్ అయిన 10 మినిట్స్ కూడా ఎక్స్ట్రాగా ఉంటే, ఆ లేట్ అయిన 10 మినిట్స్ కూడా వీడికి టైం ఉందనుకోండి, ఆ 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఉందనుకోండి, అప్పుడు వీడు ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి రీచ్ అయ్యేవాడు. అలా ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే టీ ప్లస్ 10 మినిట్స్ అనమాట. ఓకేనా?
ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లేట్ వచ్చిందనుకోండి అప్పుడు యాడ్ చేసేసేయండి, లేట్ వస్తే యాడ్ చేయండి. అదే ఒకవేళ ఎర్లీ అంటే ఏం చేస్తారు, ఆ టీలోంచి యాక్చువల్ టైంలోంచి ఆ ఎర్లీ వాల్యూ ఏదైతే ఉందో అది సబ్ట్రాక్ట్ చేయండి. సో ఎర్లీ 5 minutes అన్నాడు అనుకోండి, ఆ 5 minutesని తీసేయండి సింపుల్గా. సో ఇలా బండ గుర్తు పెట్టుకోవాలి. అలా ఇక్కడ 10 minutes లేట్ కాబట్టి టైం ఎంత అవుతుంది, T+10 లేట్ వస్తే యాడ్ చేయండి సింపుల్గా, ఓకేనా. సో అది ఒకవేళ ఎర్లీ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ టైము 5 minutes లేట్ అంటున్నాడు, 5 minutes లేట్ అంటున్నాడు అంటే టైం ఎంత పడుతుంది, T+ లేట్ అంటే ప్లస్ చేయమని కదా. సో T+ ఒరిజినల్ టైం కంటే 5 minutes ఎక్కువ పడుతుంది. సో T+5 minutes అనమాట. అలా ప్రజెంట్ టైం ఇది అవుతుంది, ఇక్కడ ప్రజెంట్ టైం ఇది అవుతుంది అనమాట. సో స్పీడ్ ఉంది, టైం ఉంది, స్పీడ్ ఇంటూ టైము. డిస్టెన్స్ ఎడిదిరిగి కాన్స్టెంట్ కాబట్టి రెండు డిస్టెన్స్ని ఈక్వల్ చేసుకున్నాం. దాన్ని బట్టి మనమైతే ఏం కనుక్కున్నాం, ఈ టైం అయితే యాక్చువల్ టైం అయితే కనుక్కున్నాం అనమాట. అర్థమైందా. అలాగే కొన్నిసార్లు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో డిస్టెన్స్ ఎలా వస్తుందంటే, ఇలాంటి క్వశ్చన్స్లో డిస్టెన్స్ ఎలా వస్తుందంటే సింపుల్గా స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 1 డిఫరెన్స్ స్పీడ్ 2 ఇంటూ డెల్టా టీ అనమాట. డెల్టా టీ అంటే టైం డిఫరెన్స్ అనమాట, టైం డిఫరెన్స్. అయితే ఇక్కడ టైం డిఫరెన్స్ అనేది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, లేట్ ఇచ్చాడు. లేట్ ఇచ్చాడు అంటే సేమ్ ఇచ్చాడు. సేమ్ ఇస్తే అలాగే కొన్నిసార్లు ఎర్లీ కూడా వస్తాడు, ఎర్లీ. అలా ఈ విధంగా రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది, ఒకసారి లేట్ ఇస్తాడు, ఒకసారి ఎర్లీ ఇస్తాడు, అలాగే ఒకసారి ఎర్లీ ఇస్తాడు, ఒకసారి లేట్ ఇస్తాడు. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉంటే ఏం చేయాలంటే మనం సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలి. అదే మనకి టైం డిఫరెన్స్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్లో సింపుల్గా డిస్టెన్స్ ఎలా వస్తుంది, స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 1కి స్పీడ్ 2కి డిఫరెన్స్, అది పాజిటివ్ డిఫరెన్సే నెగిటివ్ డిఫరెన్స్ అని మనకు అనవసరం, ఓకేనా. సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనకు అనవసరం, అది డిఫరెన్స్ తీసుకోవాలి ఇంటూ డెల్టా టీ అనమాట. డెల్టా టీ అంటే టైం డిఫరెన్స్ అనమాట. అది ఎలా వస్తుంది, సేమ్ ఇస్తే సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది, అలాగే డిఫరెంట్ ఇస్తే యాడ్ చేస్తే వస్తుంది అనమాట ఈ డెల్టా టీ అనేది, అవునా. సో దీని నుంచి మనం డిస్టెన్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యాక్చువల్ టైం ప్లస్ ఆర్ మైనస్ చేయాలి. ప్లస్ ఎప్పుడు చేయాలంటే లేట్ అన్నప్పుడు ప్లస్ చేయాలి. యాక్చువల్ టైం ప్లస్ 10 minutes లేట్ అన్నాడు కదా, సో ప్లస్ 10 minutes అనేది ఇప్పుడు ప్రజెంట్ పట్టే టైం అవుతుంది అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఒకవేళ ఎర్లీ ఇస్తే మైనస్ చేస్తాం అనమాట ఇలాంటి కేసెస్లో, ఓకేనా. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సింపుల్గా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే దగ్గరి ఉజ్జాయింపు విలువ కింది ఎంపికలలో ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇది ఇచ్చేసాడు, ఈ వాల్యూ ఇచ్చి దీనికి అప్రాక్సిమేట్గా దగ్గరగా ఉన్న వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కదా, సో సింపుల్గా నేను కూడా అప్రాక్సిమేట్ వాల్యూసే తీసుకుంటున్నాను. ఇది 125.99 కదా, సో దాన్ని నేను 126గా తీసుకుంటా. మైనస్ ఇక్కడ ఏముంది 35.92 అంటే సింపుల్గా 36 అనుకోవచ్చు కదా, 36 అనుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 3.89 అంటే 4 అనుకోవచ్చు కదా, 4 అనుకోవచ్చు. ఇంటూ ఇక్కడ 16.11 అంటే అప్రాక్సిమేట్గా 16 అనుకోవచ్చు కదా, సో 16 అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ముందు సబ్ట్రాక్షన్ ఉంది, ఎడిషన్ ఉంది, తర్వాత మల్టిప్లికేషన్ ఉంది. ముందే చేయాలంటే చూడండి, బాడ్మాస్ రూల్లో ముందేమొస్తుందంటే ఈ మూడిట్లో ముందు మల్టిప్లికేషన్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ చేస్తే 4 into 16 అంటే ఎంత అవుతుంది, 64 అవుతుంది. అంటే 126 మైనస్ 36 ప్లస్ 64 అవుతుంది. ఇంక ఇది మీ అందరికి తెలిసిందే. 126 మైనస్ 36 అంటే ఇదేమవుతుందంటే ప్లస్ 90 అవుతుందా, ప్లస్ 90 ప్లస్ 64 అవుతుందా, ప్లస్ 64 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 154 అవుతుందా, 154 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 3. అర్థమైందా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ 2, 4, 5, 7 ఫైండ్ ద లార్జెస్ట్ 1 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 9 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 2457, అతి పెద్దది కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ అంటున్నాడు. దేనికి సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9. సో ఇక్కడ 9 యొక్క మల్టిపుల్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి, 9 into సంథింగ్ ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు
3 యొక్క మల్టిపుల్స్ అంటే ఎలా ఉంటాయి? 3, 6, 9 ఇలాగే కదా. అంటే 3 ఇంటూ 1, 3 ఇంటూ 2, 3 ఇంటూ 3 అంటే 3 మల్టిపుల్స్ అంటే 3 ఇంటూ సంథింగ్ ఫామ్లో ఉండాలి. అదేవిధంగా 9 మల్టిపుల్స్ అంటే 9 ఇంటూ సంథింగ్ ఫామ్లో ఉండాలి. అంటే సింపుల్గా 9 ఇంటూ సంథింగ్ అంటే 9 ఇంటూ n అనుకోండి, ఓకేనా. సో ఈ ఫామ్లో ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది ఏమవుతుంది? కాన్సెక్యూటివ్ అన్నాడు కదా, 3 కాన్సెక్యూటివ్ అన్నాడు. తర్వాత వచ్చేది ఏమవుతుందంటే 9n+9 అవుతుంది. 9n+9 అవుతుంది. ఎందుకు 9n+9 అవుతుందంటే చూడండి, ఇప్పుడు 9 యొక్క మల్టిపుల్స్ అంటే 9, 18, తర్వాత 27, తర్వాత 36 అండ్ సో అనే కదా. సో అనే కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? పక్క వాటికి మధ్య డిఫరెన్స్ 9, ఎందుకంటే 9 యొక్క మల్టిపుల్స్ ఇవి. తర్వాత డిఫరెన్స్ ఎంత? 9, తర్వాత డిఫరెన్స్ ఎంత? 9 అంటే 9 యొక్క మల్టిపుల్స్ ఉంటే పక్క వాటి మధ్య డిఫరెన్స్ అనేది 9 అవుతుంది. మరి ఇది 9 యొక్క మల్టిపులే, ఇది 9 యొక్క మల్టిపులే. దట్టు ఇవేంటి కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అనమాట, పక్క నుండే మల్టిపుల్స్. కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. అందుకోసమే నేనేం చేశాను, ఇది 9 యొక్క మల్టిపుల్ కాబట్టి 9 అని తీసుకున్నా. దీని తర్వాత వచ్చేది ఎలా ఉంటుంది? 9 డిఫరెన్స్తో ఉంటుంది. 9n+9 ఫామ్లో ఉంటుంది. మీరు మైనస్ తీసుకున్నా నో ప్రాబ్లం, అర్థమైందా? సో ఇదనమాట. ఆ తర్వాత వచ్చేది ఏమవుతుంది? దీనికంటే 9 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే సింపుల్గా ఇది ఎంత ఉంటుంది అంటే 9n+18 అవుతుంది అనమాట, అర్థమైందా? సో ఈ లాజిక్ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 అనమాట. సో వీటి యొక్క సమ్ ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడంటే 2, 4, 5, 7 ఇచ్చాడా? 2, 4, 5, 7 ఇచ్చాడు. ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద లార్జెస్ట్ వన్ అంటున్నాడు. మరి ఇక్కడ 9n ఒకటి, తర్వాత 9n+9 ఒకటి, 9n+18 ఒకటి. ఈ మూడిట్లో లార్జెస్ట్ ఏమవుతుంది? పెద్దదంటే ఇదేనా కాదా? సో ఇది పెద్దది అవుతుంది. ఒకవేళ స్మాలెస్ట్ అంటే 9n అనేది స్మాలెస్ట్ అవుతుంది. ఇక్కడ మనల్ని అడిగింది లార్జెస్ట్ కాబట్టి మనం కనుక్కోవాల్సింది 9n+18 ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో చూడండి, ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? యాడ్ చేస్తే 9n+9n+9n అంటే ఎంత అవుతుంది? 27n అవుతుంది, అవునా కదా. అలాగే ఇక్కడ 9+18 ఎంత అవుతుంది? మళ్ళీ 27 అవుతుంది. = 2457 అవుతుందా? 2457 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 9 పోతుంది కదా, 9 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 9 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 9 రోజులు 18, ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది, 65. 9 ఏళ్ళు 63, ఇంకా 2 మిగులుతుంది, 27 అవుతుంది. 9 3 27. అగైన్ మళ్ళీ మనకేం పోతుంది? 3 పోతుంది కదా, 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్? 91 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఏమవుతుంది? n మిగిలిపోతుంది. ప్లస్ ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయినాయి అంటే 1 ఉంటుంది, ఓకేనా. = ఎంత అంటే 91. సో n = ఏమవుతుంది? డైరెక్ట్గా 90 అవుతుంది. ఎప్పుడైతే n తెలిసిందో లార్జెస్ట్ వాల్యూ అంటే ఇదేనా కదా, సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ 9 ఇంటూ n అంటే 90 + 18 అనమాట, అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 90 అంటే 9 9s 81 అంటే 810 అవుతుంది, +18 అనమాట. అంటే ఇది ఎంత అవుతుంది? 828 అవుతుందా? 828 అవుతుంది అనమాట. సో 828 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, అర్థమైందా. సో ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అన్నాడు. మల్టిపుల్స్ ఆఫ్ 9. సో 9 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఫస్ట్ది 9 ఇంటూ సంథింగ్ ఫామ్లో ఉండాలి. ఈవెన్ ఇది కూడా 9 ఇంటూ సంథింగ్ లానే ఉంటుంది, 9 ఇంటూ n+1గా ఉంటుంది. ఇది 9 ఇంటూ n+2గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇదనమాట. అయితే ఇక్కడ దీని తర్వాత వచ్చేది ఏమవుతుంది? దీనికంటే 9 ఎక్స్ట్రా ఉంటుంది, లేదా దీనికంటే 9 తక్కువగా ఉంటుంది. అంటే డిఫరెన్స్ 9గా ఉంటుంది అనమాట, డిఫరెన్స్ 9. ఎందుకంటే ఇక్కడ కూడా 9 అలా ఉంటుంది కదా. సో అదనమాట. సో చేస్తే మనకి 828 అనేది మనకి లార్జెస్ట్ టర్మ్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే, ఇఫ్ ఏ బాట్ an item for ₹384 and sold it for ₹576 and B bought another item for ₹1254 and sold it for ₹1672, what is the ratio of gain percentage of A to gain percentage of B అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక వస్తువును ₹348 కొని ₹576 అమ్మితే, మరియు బి మరొక వస్తువును ₹1254 కొని ₹1672 అమ్మితే ఏ యొక్క లాభ శాతం మరియు బి యొక్క లాభ శాతం మధ్య నిష్పత్తి ఎంత అనేసి
క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏ ఏం చేశాడు, ఏ బాట్ అన్ ఐటెం ఫర్ రూపీస్ 384 అంటే ఏకి సంబంధించిన కాస్ట్ ప్రైజ్ ఇది. అవునా, ఇది ఏకి సంబంధించిన కాస్ట్ ప్రైజ్. సో ఇంతకి కొన్నాడు, కొనేసి ఏం చేస్తున్నాడు, సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 576 అంటే ఇంతకు అమ్మేశాడు. అలా ఏకి సంబంధించిన సెల్లింగ్ ప్రైజ్ ఇది. అవునా. అలాగే ఇక్కడ బి బాట్ అనదర్ ఐటెం ఫర్ రూపీస్ 1254 సో ఇంతకి కొన్నాడు, అలా వాడికి సంబంధించిన కాస్ట్ ప్రైస్ ఇది అవుతుంది. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 1672 సో ఇంతకి అమ్మేశాడు. సో ఇదేమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట, బీకి సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అయితే ఇలా కనుక ఉంటే మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గెయిన్ పర్సంటేజ్ ఆఫ్ ఏ టు గెయిన్ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే ఏకి వచ్చిన గెయిన్ పర్సంటేజ్కి అలాగే బీకి వచ్చిన గెయిన్ పర్సంటేజ్కి రేషియో కట్టమంటున్నాడు. గెయిన్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ పర్సంటేజ్లకి ఏం కనుక్కోమంటున్నాడు, రేషియో కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏ అనేవాడు ఎంత కొన్నాడు, 384 కొన్నాడు. అలాగే దాన్ని ఎంతకు అమ్మాడు, 576కి అమ్మాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు అంటే సింపుల్గా 576లోంచి ఆ 384 తీసేస్తే ఎంత అయితే వస్తుందో అది వీడికి వచ్చిన ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఎంత, 6లోంచి 4 పోతే 2, 7లోంచి 8 పోదు కాబట్టి 17లోంచి 8 పోతుంది, 9 అవుతుంది. ఇక్కడ 4 ఉంటుంది, 4లోంచి 3 పోతే 1 ఉంటుంది అనమాట. సో వీడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 384కి కొని 576కి అమ్మితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 192 ప్రాఫిట్ వస్తుంది. బై ఎంత మీద ప్రాఫిట్ వస్తుంది, మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్, గెయిన్ పర్సంటేజ్ కదా. సో వచ్చిన ప్రాఫిట్ 192 బై ఎంత మీద వస్తుంది, 384 మీద వస్తుంది, అంటే కాస్ట్ ప్రైస్ మీద. కాబట్టి బై 384 పర్సంటేజ్ కదా అడుగుతుంది, ఇంటూ 100 చేయాలన్నమాట. అలా ఏకి సంబంధించిన పర్సంటేజ్ అనమాట, ఇది ఏకి సంబంధించిన గెయిన్ పర్సంటేజ్. అండ్ అలాగే బికి సంబంధించిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే చూడండి, వీడెంతకు కొన్నాడు, 1254 కొన్నాడు, దాన్ని ఎంతకు అమ్మాడు, 1672కి అమ్మాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే సింపుల్గా ఈ 1672లోంచి ఈ 1254 తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. అవునా కదా. సో ఇక్కడ 12లోంచి 4 పోతే 8 అవుతుంది, ఇక్కడ 6 ఉంటుంది కదా, 6లోంచి 5 పోతే 1 అవుతుంది, 6లోంచి 2 పోతే ఎంత అవుతుంది, 4 అవుతుంది, 1లోంచి 1 పోతే 0. అంటే బీకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బీకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 418 అనమాట. అర్థమైందా. సో 418 డివైడెడ్ బై ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. సో వచ్చిన ప్రాఫిట్ అనేది 418 బై కాస్ట్ ప్రైస్ వేయాలి కదా. సో 1254 వేయాలి, పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేయాలి. చేస్తే బీకి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. వీటికి మధ్య రేషియో అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో వీళ్ళిద్దరికి మధ్య రేషియో అడుగుతున్నాడు. సో 100 గెట్ క్యాన్సిల్డ్. అదేవిధంగా ఇక్కడ మనకి 192 అనేది 384లో ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ పోతుంది. అలాగే 418 అనేది 1254లో ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ మనకి 1/2:1/3 అవుతుందా, క్రాస్ మల్టిప్లై చేస్తే 3:2 అవుతుంది అనమాట. 3:2 అంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఆప్షన్ 3 అనమాట. సో 3/2 అనేది మనకి రేషియో అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ద హెచ్ఎఫ్ ఆఫ్ 45, 78 అండ్ 117 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 45, 78 మరియు 117 యొక్క గసాబా ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, ఈ 3 నెంబర్స్ యొక్క ఈ 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అన్నామో ఆ హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఆ నెంబర్స్ అన్నిటిని డివైడ్ చేయగలగాలి. హెచ్సిఎఫ్ అనేది ఈ నెంబర్స్ అన్నిటిని డివైడ్ చేయగలగాలి. అలాంటి నెంబర్కే హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మూడిటి యొక్క హెచ్సిఎఫ్ అంటే ఈ మూడిటిని డివైడ్ చేస్తేనే దానికి హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే మనం వెరిఫై చేయబోతున్నాం. సో ఇప్పుడు 9 అనేది హెచ్సిఎఫ్ అనుకోండి, 9 అనేది అన్నిటిని డివైడ్ చేయగలగాలి లేదా అన్నిటిని క్యాన్సిల్ చేయగలగాలి. అలాంటి నెంబర్ అయితేనే 9కి ఛాన్స్ ఉంటుంది హెచ్సిఎఫ్ అవడానికి. ఒక దాంట్లో ఫెయిల్ అయినా కానీ ఏ ఒక్కదాన్ని డివైడ్ చేయలేకపోయినా అది ఫెయిల్ అయిపోతుంది. మూడింటిని డివైడ్ చేస్తేనే అది హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ
మనకి 9 అనేది 45ని డివైడ్ చేస్తుంది, బాగానే ఉంది. 78ని డివైడ్ చేస్తుందా? 78ని డివైడ్ చేస్తుందా? చేయలేదు కదా. సో మరి ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి 9 అనేది ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఎఫ్ అవ్వదు. అలాగే 5 అనేది 45ని డివైడ్ చేస్తుంది, బాగానే. 78ని డివైడ్ చేస్తుందా? 8 ఉంటే డివైడ్ చేస్తుందా? లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటే 5 అనేది డివైడ్ చేస్తుంది, కానీ ఇక్కడ 8 ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేయలేదు. ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఒక దాంట్లో ఫెయిల్ అయినట్టే. కాబట్టి 5 అనేది ఇక్కడ హెచ్ఎఫ్ అవ్వదు. అదేవిధంగా 7 అనేది హెచ్ఎఫ్ అవుతుందా అంటే చూడండి, 7 అనేది 45ని డివైడ్ చేస్తుందా? చేయలేదు. మరి ఇక్కడ ఫెయిల్ అయిందంటే మిగతా వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా ఒక చోట ఫెయిల్ అయినట్టే. కాబట్టి 7 అనేది హెచ్ఎఫ్ అవ్వదనమాట. సో మిగిలిపోయింది ఏంటి? 3. కాబట్టి 3 అనేది ఈ మూడిటి యొక్క హెచ్ఎఫ్ అవుతుంది. కావాలని చూసుకోండి, 3 అనేది 45ని డివైడ్ చేయగలుగుతుంది, 78ని డివైడ్ చేయగలుగుతుంది, 117ని కూడా డివైడ్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఈ 3 అనేది ఈ మూడిటి యొక్క హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా గాసాబా అనేది అవుతుందన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6 - 5x² - 8x = 0 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వర్గ సమీకరణం 6 - 5x² - 8x = 0 యొక్క మూలాల లబ్ధం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడు అనమాట. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. ఈ ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి సంబంధించిన ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీన్ని ఒక ఫార్మాట్లో రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు? ax² + bx + c = 0 ఆ ఫార్మాట్లో రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు? ముందు x² టర్మ్ -5x² -5x², తర్వాత x టర్మ్ -8x, తర్వాత కాన్స్టెంట్ +6 = 0. అవునా? అయితే మీరు ఇలా అయినా వదిలేసేయచ్చు, లేదు అంటే దీన్ని మొత్తాన్ని కూడా మైనస్ పెట్టి మల్టిప్లై చేయొచ్చు. ఓకేనా. సో మొత్తాన్ని మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ +5x² అవుతుంది, ఇక్కడ +8x అవుతుంది, ఇక్కడ -6 అవుతుంది, ఇక్కడ -0 అవుతుంది. అంటే సింపుల్గా 0 అయిపోతుంది. ఇదైనా తీసుకోవచ్చు లేదా ఇదైనా తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా సరే నో ప్రాబ్లం. అయితే మనల్ని అడిగింది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగాడు. ఏమడిగాడు? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనమాట. మరి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమవుతుంది? c/a అవుతుంది. c అంటే కాన్స్టెంట్. సో దీన్ని తీసుకొని చెప్తున్నాను, దీనిని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అది కూడా చూపిస్తాను. సో c/a అంటే కాన్స్టెంట్ అంటే ఎంత అవుతుంది? కాన్స్టెంట్ అంటే -6 అవుతుందా? -6/a అంటే x² కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -6/5 అవుతుంది. అవునా. సో -6/5 అనేది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 4. ఇదే ఎందుకు తీసుకున్నారు? ఇది కూడా తీసుకోవచ్చు కానీ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ తీసుకుంటే c/a అంటే c అంటే కాన్స్టెంట్ ఎంత? +6 డివైడెడ్ బై a అంటే x² కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? -5 అవుతుంది. మరి 6/-5 అంటే మళ్ళీ ఇదేనా కాదా? ఇదే వాల్యూ వస్తుంది. సో ఇదైనా తీసుకోవచ్చు అనమాట. మనకి ఏది తీసుకున్నా సరే ఆన్సర్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. అవునా. సో అలా మనకి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అదే ఒకవేళ సమ్ అడిగితే ఏమవుతుంది? సమ్ అడిగితే -b/a అవుతుంది. -b/a అంటే b అంటే ఇది తీసుకొని చెప్తే b అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. -b అంటే -8 అవుతుంది. a అంటే 5 అవుతుంది. అలా మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగితే -8/5 అవుతుంది. ఇది కూడా ఇచ్చాడు, చాలామంది ఇది కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఏది అడిగాడు అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే చూడండి, ఏ డీలర్ allows 30% discount on the market price of an item and still makes a profit of 10%. By how much percentage is the market price more than the cost price rounded off two places of decimal అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక డీలర్ ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధరపై 30% తగ్గింపును అనుమతిస్తూనే 10% లాభం పొందుతాడు. గుర్తించబడిన ధర కొన్న వెల కంటే ఎంత శాతం ఎక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఏ డీలర్ allows 30% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. అలాగే స్టిల్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అంటున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? బై హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ ద మార్కెట్ ప్రైస్ మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. సో ఈ రెండు కండిషన్స్ ఇచ్చేసి మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈ రెండు ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి
ఒక రిలేషన్ ఉంటుందని చెప్పా, మీ అందరికి తెలిసింది ఆ రిలేషన్. ఏంటి ఆ రిలేషన్ అంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇది ఈ నాలుగిటికి సంబంధించిన రిలేషన్ అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంతా 30%. సో 100 మైనస్ 30 అంటే ఎంత అవుతుంది, 70 అవుతుంది. డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 10%. సో 100 ప్లస్ 10 అంటే 110 అవుతుంది అనమాట. 110 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 0 గెట్ క్యాన్సిల్డ్. సో కాస్ట్ ప్రైస్ అనేది 7 పార్ట్స్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ అనేది 11 పార్ట్స్ అవుతుంది అనమాట. అవునా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్తో పోలిస్తే మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉంది, మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉంది అంటే 4 ఎక్కువ ఉంది. అవునా కదా? ఇది 7 పార్ట్స్ ఉంటే మార్కెట్ ప్రైస్ అనేది 11 పార్ట్స్ ఉంది. సో దీంతో పోలిస్తే ఎంత ఎక్కువ ఉంది, 4 పార్ట్స్ ఎక్కువ ఉంది. డివైడెడ్ బై దేంతో పోల్చినప్పుడు, కాస్ట్ ప్రైస్తో పోల్చినప్పుడు, కాబట్టి 7తో పోల్చినప్పుడు కాబట్టి బై 7 పర్సెంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ 4/7 అంటే ఎంత అవుతుంది, 4/7 అంటే 57.1428% అవుతుందని తెలుసు. లేదు అంటే మీకు గుర్తురాలేదు అనుకోండి, సింపుల్గా 1/7 ఇంటూ 100 అంటే 1/7 ఇంటూ 100 అంటే పర్సెంటేజ్లు ఎంత అని చెప్పాను, అంటే 14.282857% అని చెప్పాను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే 4/7 అంటే ఈ 1/7కి 4 టైమ్స్. సో 4 ఇంటూ 14 పాయింట్ సంథింగ్ అంటే ఎంత అవుతుంది, 56 అని కదా. సో 56 పాయింట్ సంథింగ్ అంటే ఇదనమాట. సో 57 పాయింట్ ఆ మధ్యలో వస్తుంది అనమాట. అవునా? సో అలా 4/7 అనేది డైరెక్ట్గా తెలిస్తే ఇలా పెట్టేసేయండి, లేదంటే 1/7 అనేది తెలుసు కదా. సో అలా తెలుసుకునే మీరు పెట్టేసేయచ్చు అనమాట. సో ఎంత అవుతుందంటే 57.14% అనేది అప్రాక్సిమేట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద కాస్ట్ ఇంకర్డ్ బై మహేష్ టు ప్రొడ్యూస్ అన్ ఐటమ్ ఇన్ ద ఫ్యాక్టరీ వాజ్ ₹2,000. హీ హ్యాడ్ టు స్పెండ్ 10% ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ద ఐటమ్ ఇన్ ద ఫ్యాక్టరీ టు ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద షోరూమ్. హీ సోల్డ్ ద ఐటమ్ ఫ్రమ్ ద షోరూమ్ ఎట్ ఎ ప్రైస్ దట్ వాజ్ 15% అబౌవ్ ది టోటల్ కాస్ట్ ఇంకర్డ్ బై మహేష్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఐటమ్. వాట్ వాజ్ ద ప్రైస్ ఎట్ విచ్ మహేష్ సోల్డ్ ద ఐటమ్ ఫ్రమ్ ది షోరూమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫ్యాక్టరీలో ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మహేష్ చేసిన ఖర్చు ₹2,000. ఫ్యాక్టరీలోని వస్తువులపై జరిగిన ఉత్పత్తి ఖర్చులో 10% దానిని షోరూమ్కు రవాణా చేయడానికి అతను ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ వస్తువును ఉత్పత్తి మరియు రవాణాలో మహేష్ చేసిన మొత్తం ఖర్చు కంటే 15% ఎక్కువ ధరకు అతను షోరూమ్ నుండి వస్తువును విక్రయించాడు. షోరూమ్ నుండి మహేష్ వస్తువును విక్రయించిన ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద కాస్ట్ ఇంకర్డ్ బై మహేష్ టు ప్రొడ్యూస్ అన్ ఐటమ్ ఇన్ ద ఫ్యాక్టరీ వాజ్ ₹2,000. అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో ఒక వస్తువును తయారు చేయడానికి కాస్ట్ ఎంత అయిందంటే ₹2,000 అనమాట. ఇది ప్రొడక్షన్ కాస్ట్ అనమాట. అర్థమైందా? ఈ ₹2,000 అనేది ప్రొడక్షన్ కాస్ట్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ హ్యాడ్ టు స్పెండ్ 10% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ద ఐటమ్ ఇన్ ద ఫ్యాక్టరీ టు ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద షోరూమ్. అయితే ఇక్కడ ఇది ప్రొడక్షన్ కాస్ట్ కదా, ఇందులో 10%ని ఎందుకు స్పెండ్ చేశాడు అంటే టు ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద షోరూమ్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెండ్ చేశాడు. మరి ప్రొడక్షన్ కాస్ట్లో 10% అంటే ఎంత అవుతుంది, 2,000లో 10% అంటే ఎంత అవుతుంది, ₹200 అవుతుంది. ఈ ₹200 ఎందుకు స్పెండ్ చేశాడంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి స్పెండ్ చేశాడు అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్కి అయినా కాస్ట్ ఈ ₹200 అనమాట. అవునా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ సోల్డ్ ద ఐటమ్ ఫ్రమ్ ది షోరూమ్ ఎట్ ఎ ప్రైస్ దట్ వాజ్ 15% అబౌవ్ ది టోటల్ కాస్ట్ ఇంకర్డ్ బై మహేష్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఐటమ్ అన్నాడు. అంటే ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో ఈ రెండు కలిపితే మనకేమొస్తుందంటే టోటల్ కాస్ట్ వస్తుంది. ఆ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, ₹2,200 అనమాట. ఎంత అవుతుంది, ₹2,200. అయితే ఇక్కడ ఈ టోటల్ కాస్ట్ కంటే 15% ఎక్కువ కమ్ముతున్నాడు, 50% అబౌవ్ కమ్ముతున్నాడు అనమాట. సో ఓకేనా? సో 15% అబౌవ్ ది టోటల్ కాస్ట్. సో ఇది టోటల్ కాస్ట్ కదా, ఈ టోటల్ కాస్ట్ కంటే 15% అబౌవ్కి ఎక్కువకి అమ్ముతున్నాడు అనమాట ఐటెంని. అవునా?
అయితే ఇక్కడ అలాగ అమ్మితే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ వాజ్ ద ప్రైస్ ఎట్ విచ్ మహేష్ సోల్డ్ ద ఐటమ్ ఫ్రమ్ ద షోరూమ్ అన్నాడు. సో దీనికంటే 15% ఎక్కువ కమ్మితే, ఇంతున్న దాన్ని 15% ఎక్కువ కమ్మితే అప్పుడు ఆ ప్రైస్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో దీనికంటే 15% ఎక్కువ అంటున్నాడు కాబట్టి అప్పుడు దీన్ని మనం 100%గా తీసుకుంటే, దీన్ని మనం కంప్లీట్గా 100%గా తీసుకుంటే, ఈ 2200ని కంప్లీట్గా 100%గా తీసుకుంటే ఇప్పుడు దీన్ని ఎలా అమ్మాలి, 15% ఎక్కువ కమ్మాలి. అంటే దీని మీద 15% ఎక్కువ అంటే ఎంత కమ్మాలి, 115%గా అమ్మాలి. సో ఈ 115% అనేది ఈ మనీలో ఎంత అవుతుంది అనేసి కనుక్కుంటే సరిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 0000 గెట్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 115 ఇంటూ 22 అవుతుందా, ఇంటూ 22, 2 ఇంటూ 115 అంటే ఎంత అవుతుంది, 230 అని కదా, 230 ఇది పెట్టేసి 2 ఇంటూ 115 అంటే మళ్ళీ 230 అవుతుంది. సో మొత్తాన్ని యాడ్ చేస్తే 0352, సో 2530 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో అలా 2530 అనేది ఏమవుతుంది, ఇక్కడ మహేష్ ఎంతకైతే అమ్ముతాడో ఆ వాల్యూ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అంటే 2000, అవునా. అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ 10% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్, అంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్లో 10% ఖర్చు పెట్టాడు, అవునా. సో దీంట్లో 10% అంటే ఏమవుతుంది, దీంట్లో 10% అంటే 200 అవుతుంది. అలా ఇది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ టోటల్ కాస్ట్ అంటున్నాడు. సో ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు, టోటల్ కాస్ట్ కంటే 15% ఎక్కువగా అమ్మాడు. టోటల్ కాస్ట్ అంటే ఈ రెండు కలిస్తేనే టోటల్ కాస్ట్ అవుతుంది. ఎంత అంటే 2200. సో దీనికంటే 15% ఎక్కువగా అమ్మాడు కాబట్టి ఇక్కడ దీన్ని నేను 100%గా తీసుకుంటే ఇప్పుడు అమ్మాల్సింది ఎంత అవుతుంది, దీనికంటే 15% ఎక్కువ కాబట్టి 115% అవుతుంది. సో ఆ వాల్యూ కనుక్కుంటే మనకి 2530 వచ్చిందనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 members A, B, C and D in the ratio 4:7:9:3. If C gets rupees 720 more than D, find D's share అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. A, B, C మరియు D అనే నలుగురు సభ్యుల మధ్య 4:7:9:3 నిష్పత్తిలో డబ్బును పంపిణీ చేయాలి. Cకి D కంటే 720 రూపాయలు ఎక్కువ వస్తే D వాటాను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 members A, B, C and D ఇన్ ద రేషియో 4:7:9:3 అనమాట. అంటే ఇక్కడ కొంత మనీ ఉంది, ఆ మనీని నలుగురు ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎవరంటే A, B, C and D, ఓకేనా. సో ఈ నలుగురికి ఈ మనీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇక్కడ రేషియో ఇచ్చాడు. ఏ రేషియో అంటే 4:7:9:3 అనమాట. సో ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అలా వీళ్ళకి మనీలు అనేవి ఈ విధంగా వెళ్తాయి అనమాట. సో ఏకి వెళ్ళే మనీ ఎంత అవుతుందంటే 4 parts, బికి వెళ్ళేది 7 parts అవుతుంది, అలాగే సికి వెళ్ళేది 9 parts అవుతుంది, డికి వచ్చే మనీ అనేది 3 parts అవుతుంది అనమాట. అవునా కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ సి గెట్స్ రూపీస్ 720 మోర్ దాన్ డి అంటున్నాడు. అంటే సికి వచ్చిన మనీ అనేది ఎలా ఉంది, 720 రూపీస్ మోర్ దాన్ డి, డికి వచ్చిన మనీ కంటే 720 రూపీస్ ఎక్కువ ఉందన్నమాట. అవునా కదా. అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య మనీ డిఫరెన్స్ ఎంత అంటే, సికి డికి మధ్య మనీలో డిఫరెన్స్ ఎంత అంటే 720 రూపీస్ అనమాట. మరి ఇక్కడ సికి వచ్చిన మనీ అనేది 9 parts, డికి వచ్చిన మనీ అనేది 3 parts. వీళ్ళిద్దరి మధ్య మనీ డిఫరెన్స్ ఎంత అంటే 6 parts. అవునా కదా, 6 parts. కానీ ఇక్కడ రూపీస్లో మనీ డిఫరెన్స్ ఎంత అంటే 720 రూపీస్. సో అలా 6 parts ఈక్వల్ టు 720 రూపీస్. మనల్ని ఏమడుతున్నాడు, ఫైండ్ డీస్ షేర్ అన్నాడు. సో డి యొక్క వాటా ఎంత అన్నాడు. మరి ఇక్కడ డి యొక్క వాటా అంటే వాడికి వచ్చిన మనీ ఎంత, 3 parts కదా. సో 3 parts వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూస్తే 3 1 time, 3 ఇక్కడ 2 times, 2 1 time, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే చూడండి, 2 అనేది 7లో 3 times పోతుంది, 2 3 6, ఇంకా 1 మిగులుతుంది, 12 అవుతుంది. అంటే 6 times పోతుంది, 360 అవుతుంది అనమాట. అవునా కదా. సో 360 అనేది మనకి డి యొక్క షేర్ అవుతుంది. అవునా. సో దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ హూజ్ డయాగ్నల్స్ ఆర్ 12 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్స్ లాంగ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12 సెంటీమీటర్లు మరియు 15 సెంటీమీటర్లు పొడవు గల వికర్ణాలు కలిగిన రాంబస్ వైశాల్యాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రాంబస్ అంటే ఎలా ఉంటుంది, స్క్వేర్ని పక్కకు ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. 4 సైడ్లు ఈక్వల్గానే ఉంటాయి. అయితే దీని యొక్క డయాగ్నల్స్ ఇచ్చాడు. డయాగ్నల్స్ అంటే ఇవేనా కదా. సో ఆ డయాగ్నల్స్ ఇచ్చేసి ఈ రాంబస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, మరి ఇక్కడ ఏరియా ఆఫ్ ద రాంబస్ ఏమవుతుంది అంటే డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద రాంబస్ ఏమవుతుందంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2 అనమాట. సో ఇక్కడ వేస్తే సరిపోతుంది. హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఎంత, ఎన్ని సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్స్ ఇంటూ డయాగ్నల్ 2 ఎంత, 15 సెంటీమీటర్స్ వేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 6 టైమ్స్, మరి 6 ఇంటూ 15 అంటే ఎంత అవుతుంది, 90 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది ఏరియా కాబట్టి. అవునా, సో ఏరియా ఎంత అంటే 90 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు. దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీని యొక్క విలువ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాక్చువల్గా 12 డివైడెడ్ బై 3 ఇంటూ 7 + 8 -3 యొక్క విలువ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, బాడ్ మాస్ రూల్ని ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి, బ్రాకెట్ సాల్వ్ చేయాలి. అవునా కదా. బ్రాకెట్లో మనకి ఏముంది, 7 + 8 - 3 ఉంది. ఇది ఎవడేం చేస్తాడు, పిల్లోడేం చేస్తాడు కదా. సో చూడండి 12 డివైడెడ్ బై 3 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 7 + 8 15 అవుతుందా, 15 - 3 అంటే 12 అవుతుంది అనమాట. సో బ్రాకెట్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే ఏమవుతుంది, 3 1 టైము, 3 ఇక్కడ 4 టైమ్స్, అలా ఇక్కడ వాల్యూ అంతా ఏమవుతుంది అంటే 4 అవుతుంది. 4 × 12 అంటే ఎంత అవుతుంది, 48 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 48 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.